అంటే వీల్ గో ఓన్లీ బై ది డేటా. 2021-22లో ది ఢిల్లీ ప్రభుత్వం ఏం చేశారంటే దే కేమ్ విత్ ఎ పాలసీ, ఎక్సైజ్ పాలసీ, న్యూ ఎక్సైజ్ పాలసీ. ఆ పాలసీ ద్వారా ఏంటంటే సాధారణంగా లిక్కర్ బిజినెస్ అంతా కూడా గవర్నమెంట్ ఏజెన్సీస్ కంట్రోల్లో ఉంటుంది. ఈ పాలసీ ప్రకారం రీటైల్ ఏజెన్సీస్కి, కార్పొరేట్స్కి, అదర్ బిగ్ ప్లేయర్స్కి దే హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ ది ఎంటైర్ బిజినెస్ ఆఫ్, అంటే ఈ మొత్తం ఈ లిక్కర్ని ఇచ్చేయడానికి ఐఎంఎఫ్ఎల్, మోస్ట్లీ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, అవన్నీ కూడా అవుట్లెట్స్ అన్నీ చేశారు. సో మొత్తం ఢిల్లీ అంటే మొత్తం ఉన్న నేషనల్ క్యాపిటల్ ఎక్కడైతే స్టేట్ ఆఫ్ ఢిల్లీ ఉందో దాన్ని ఒక 27 జోన్స్ కింద చేశారు. 32 జోన్స్ చేశారు. ఆ 32 జోన్స్ చేసి మళ్ళీ దే డివైడెడ్ ఇంటూ వార్డ్స్లో ఉన్న దాంట్లోపల ఈచ్ వార్డులో 27 దగ్గర లిక్కర్ అవుట్లెట్స్ పెట్టారు. దీని మొత్తం కంటెంట్, అమ్మకాలు అవన్నీ కూడా ప్రైవేట్ ప్లేయర్స్ చేస్తారు. దే కెన్ డిసైడ్ ది రేట్. అంటే ఇప్పుడు మనం చూడండి, జనరల్ పాలసీ ప్రకారం ఎక్సైజ్ పాలసీలో ఏమవుతుందంటే ఒక్కొక్క పర్టికులర్ ప్రైజ్ ఇస్తారు. ఆ ప్రైస్ ప్రకారమే అమ్మాలి, దానికంటే మనం ఎక్కువ అమ్మడానికి ఉండదు. ఇక్కడ వాళ్ళకు ఒక ఆప్షన్ ఇచ్చారు, ఏంటంటే డిస్కౌంట్ పాలసీ కూడా ఇచ్చారు. మీరు చీప్ కూడా అమ్మచ్చు, పెంచుకుంటూ అమ్మచ్చు. అంటే ఆల్మోస్ట్ లైక్ షేర్ మార్కెట్ లాగా ఒక ఆప్షన్ ఇచ్చారు. అండ్ లిక్కర్ ఈజ్ ఎ రెవెన్యూ అని చాలా స్టేట్స్ అంటుంటాయి. మనకి లిక్కర్లో మనం ఇంత అర్న్ చేసాం, మనకి ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఇంత అర్న్ చేసాం, అర్నింగ్ అంతా అక్కడే కనిపిస్తుంది. సో లిక్కర్ లోపల అర్నింగ్ని దగ్గర 30 times మోర్ దెన్ ది యూజువల్ ఎక్సైజ్ పాలసీలో వచ్చే డబ్బు కంటే కూడా దాన్ని చేశారు. ఆ బ్యాలెన్స్ అమౌంట్ అకార్డింగ్ టు ది ప్రాసిక్యూషన్, ఫస్ట్ సిబిఐ ఎప్పుడైతే సంబడీ ఫ్రమ్ ది బీజేపీ పార్టీ మేడ్ ఎన్ ఇష్యూ, అక్కడ వికే సక్సేనా అని చెప్పి దిర్ వాజ్ అ లెఫ్టినెంట్ గవర్నర్, అతనికి ఎందుకో ఒక డౌట్ వచ్చింది. బిల్ పాస్ చేశాడు, అన్నీ ఒప్పుకున్నారు, కానీ సమ్వేర్ దెర్ వాజ్ అ డౌట్. అయితే కేజ్రీవాల్ గారు ఏంటంటే ఆయన ఒరిజినల్ స్టైల్ లోపల ఆయన పార్టీ మెంబర్స్ అందరూ కూడా కొంచెం ఈయనని ఒక 14,000 crores వైట్ అండ్ బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్ ఏదో చేశాడు అని చెప్పి ఆయన రాంగ్ షోల్డర్స్లో 1,400 crores ఈ యొక్క, అంటే ఆల్రెడీ అప్పుడు డిమానిటైజేషన్ నోట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఈయన చేశాడు, ఈజ్ బెనిఫిషరీ. ఆయన ఏదో ఖాదీ గ్రామ ఉద్యోగ్ అనే సంస్థ లోపల ఏదో మనీ లాండరింగ్ లాగా చేశారని చెప్పి కొంచెం ఈ సీరియస్లీ అటాక్డ్ హిమ్. దట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ఎ కాంట్రవర్సీ. దెన్ బీజేపీ వింగ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఆ స్టింగ్ ఆపరేషన్లో ఏంటంటే సమ్ వీడియోస్ వేర్ రికవర్డ్. ఈ ప్రైజింగ్ ఏంటి, ఇదంతా ఏంటి అనేది ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్లో అలా వెళ్తూ ఉండగా మనీష్ సిసోడియా, హూ వాజ్ ది ఎక్సైజ్ మినిస్టర్, ఢిల్లీ ఎక్సైజ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఫౌండర్ ఆఫ్ ఆ పార్టీ, అతడు అండ్ ఎ లాబీ ఆఫ్ డిఫరెంట్ లాబీస్, ఒక్కొక్కరికి ఒక ముద్దు పేరు ఇచ్చారు. ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే అప్పుడు అమృత్సర్ జరిగినట్టు ఒక సదరన్ లాబీ, వెస్టర్న్ లాబీ, ఈస్టర్న్ లాబీ అని చెప్పి, రైట్ ఫ్రమ్ వెస్టర్న్ లాబీ అంతా గోవా, అక్కడ ఉన్న వెరీ బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్స్. సదరన్ లాబీలో ఉన్న వాళ్ళందరేమో మాగుంట ఫ్యామిలీ వాళ్ళు, మిస్టర్ పిల్లై అనే అతడు, ఇంకో ఫ్యూ అదర్స్. దానికి కింగ్ పిన్ అంటే ఆల్మోస్ట్ ఈ ఆపరేషన్కి హెడ్ చేసిన వారు శ్రీమతి కవిత గారు అని అభియోగం. మనం వాళ్ళని నేరస్తులు అంటలేదు, ఏమంటలేదు. దట్ వాజ్ ది అలిగేషన్ అగెన్స్ట్ హర్. అలిగేషన్లో ఏమన్నారంటే ది టోటల్ అమౌంట్ ఇన్వాల్వ్ వాజ్ నియర్లీ 100 crores. 100 crores ఆఫ్ మనీ. దాని వీళ్ళ షేర్ సదరన్ బ్లాక్, అది ఇంకా ఎక్కువ ఉండొచ్చు, అది మనకు తెలియదు. అంటే ఏమనంటే మనం పొలిటికల్ పార్టీస్ కానీ పొలిటికల్ లీడర్స్ని అన్నప్పుడు ఓటర్స్ అడుగుతున్నారండి, ఓటర్స్ అడుగుతున్నారు డబ్బు, అడిగినప్పుడు మేము ఇవ్వాలా, ఎలక్షన్లు ఎలా గెలుస్తాం అన్నప్పుడు ఇట్ మీన్స్ సంథింగ్ హ్యాస్ టు బి డన్ అనేది ఒక మీనింగ్. అయితే అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఇండియా ఈజ్ అ సిగ్నరీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో మనం సైన్ చేసినాం, మనం సిగ్నటరీ. ఈ మనీ
లాండరింగ్ అనేది ఒక సీరియస్ వైట్ కాలర్ క్రైమ్. ఓకే. ఈ క్రైమ్లో వచ్చిన ప్రొసీడ్స్ అన్ని ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ వేరియస్ షేప్స్ అండ్ సైజెస్. ఇట్ కెన్ డిస్ట్రాయ్ గవర్నమెంట్స్, ఇట్ కెన్ ఇంక్రీజ్ టెర్రరిజం, ఇట్ కెన్ ఇంక్రీజ్ సమ్ అదర్ నెట్వర్కింగ్స్. సో మచ్ ఆఫ్ ఇంటర్నేషనల్ గేమ్ ఉంటుంది. ఓకే. దాంట్లో 100 కోట్లు ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్, బట్ ఆ యాక్ట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఈజ్ బ్యాడ్ అనే థింకింగ్ లోపల ఏం చేశారంటే రైట్ ఫ్రమ్ 1.5 ఇయర్ నుంచి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందరైతే బండి సంజయ్ గారు వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ అండ్ అరవింద్ గారు వాళ్ళు చాలా వసిఫేరియస్గా రేప్ అరెస్ట్ అవుతుంది కవిత, ఇప్పుడు మేము చూసినాం, ఇంకా అయిపోయింది అని చెప్పడం వల్ల బీజేపీ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేయలేదని కోపం. కానీ ఒక్కటి జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ పార్టీ విచ్ విల్ టేక్ ఎ డెసిషన్ అని అంటున్నాం, మనం అక్యుజేషన్ చేస్తున్నాం. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఎస్, కానీ చాలామంది ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ దీన్నే ఎక్కువగా అభియోగాలు ఉన్నారు. ఈడీ బీజేపీ ఒకటే అంటున్నారు. అంటే ముందు మోడీ వస్తే తర్వాత ఈడీ వస్తుంది, లేదంటే ఈడీ వస్తే తర్వాత మోడీ వస్తాడు అట్లా అన్నట్టుగా చెప్తున్నారు. అట్లా అంటారు. అది ఏంటంటే జనరల్ మిస్నామర్. దట్ ఈస్ అ జనరల్ మిస్నామర్. ఓకే, దట్ ఈస్ అ జనరల్ మిస్నామర్. మనం అలా ఆ దృష్టిలో చూడకూడదు. మనం ఏ దృష్టిలో చూడాలంటే అదొక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ వర్కింగ్ అండర్ ఏ స్పెషల్ ఎనాక్ట్మెంట్, అంతవరకే చూడాలి. దౌ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ. అట్ ఎనీ కాస్ట్ బీజేపీ పాత్ర కానీ లేకపోతే సెంట్రల్ పాత్ర ఈడీ మీద ఏ రకంగా ఉండదంటారా? అది మనం ఎలా చెప్పగలుగుతాం? ఇప్పుడు సపోజ్ హోమ్ మినిస్టర్ ఉన్నారు, మొన్న ప్రవీణ్ రావు ప్రణీత్ రావు ఎంటైర్ అపోజిషన్ లీడర్స్ది అతడు ఇంటర్సెప్టెడ్ ది కమ్యూనికేషన్స్. మొన్న రిమాండ్ అయ్యాడు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంటే ఉండే కదా, ఆ టైం లోపల మరి వారు చెప్పకుండా వీరు చేశారా లేకపోతే వీరు ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకున్నారా? ఏమవుతుందంటే పబ్లిక్ సర్వెంట్స్కి ఒక టైప్ ఆఫ్ బానిసత్వం వచ్చేసింది. హూఎవర్ ఈజ్ ఇన్ ది పవర్ వాళ్ళ మాట వినాలి. కాబట్టి ఇప్పుడు ఈడీ వింటుందా మోడీ మాట, ఈడీ వింటుందా మోడీ ఈడీ ఒకటేనా, ఆ యొక్క డైమెన్షన్స్లో కానీ ఆ యొక్క టాక్కి నేను రావట్లే. వీఆర్ ఓన్లీ ఆన్ ఎ కేస్ ఫ్యాక్టర్. ఈడీ ఈజ్ ఏ అథారిటీ అండర్ పిఎంఎల్ఏ యాక్ట్. క్రైమ్ ప్రొసీడ్స్ వచ్చినాయి అన్నారు. సో క్రైమ్ ప్రొసీడ్స్ వచ్చినాయి అన్నప్పుడు దేర్ ఆర్ 3 డిఫరెంట్ లేయర్స్. అసలు ఆ మనీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, నెక్స్ట్ లేయరింగ్ ఆఫ్ మనీ, దెన్ తర్వాత దాన్ని ఎలా దాచిపెడుతున్నారు అనేదే ఈడీ యొక్క పని. సో వైట్ కలర్ కేసులో ఏ కేసు అయినా ఈడీ మెయిన్ జాబ్ ఇస్ దట్. ఓకే. సో ఇక్కడ ఏమన్నారంటే కవిత గారు నియర్లీ 5 to 6 టాప్ హోటల్స్ ఇన్ ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ మనీ వాజ్ రిసీవ్డ్ అనేది ఈడీ యొక్క కంటెన్షన్. ఆర్ ఫస్ట్ స్టార్ట్ చేసిన సిబిఐ. కవిత పాత్ర ఈ లిక్కర్ స్కామ్లో ఏ రకంగా ఉంది, ఎలా ఉంది, అరెస్ట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది చూస్తే 100 crores వాజ్ హర్ ఇన్వాల్వ్మెంట్ అని వాళ్ళ అభియోగం. ఎక్కడికి వెళ్ళొస్తుంది అభియోగానికి? కన్ఫెషన్ ఆఫ్ పిల్లై. ఇంకో 2-3 వారి యొక్క అసోసియేట్స్ వాళ్ళ అప్రూవల్ అండ్ కన్ఫెషన్. తర్వాత సిసోడియా, మనీష్ సిసోడియా. ఇప్పుడు కవిత గారిని తీసుకోమని వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు కేజ్రీవాల్ని వాళ్ళని అందరినీ ఫేస్ టు ఫేస్ పెడతారు. సో కాబట్టి వారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ వస్తుందంటే ఈ డబ్బు ఇంత వచ్చింది, వీరి లాబీకి వెళ్ళింది, వీరు హ్యాండిల్ చేశారు అనేది అభియోగం. అప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనీ ఉందా అక్కడ? 100 crores అన్అకౌంటెడ్ మనీయా, అకౌంటెడ్ మనీయా, ఈయన హోటల్ దొరికిందా, లేకపోతే ఎక్కడైనా ఆ మనీని స్టాష్ చేశారా? ఈజ్ ది ఇన్వెస్టిగేషన్. ఇక్కడ అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యేది ఒక పెద్ద విషయం ఉంది. అరెస్ట్ చేయడానికి విట్నెస్ లాగా పిలిచి తర్వాత అరెస్ట్ చేయొచ్చా అనేది క్వశ్చన్. కానీ ఇఫ్ యు సీ విజయ్ చౌదరి జడ్జిమెంట్, సుప్రీంకోర్టు దాన్ని ఆల్రెడీ క్లారిఫై చేసింది. ఇన్ పిఎంఎల్ఏ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లోపల ఏ పర్సన్ హ్యాస్ నో కాన్స్టిట్యూషనల్ రైట్, ఈ కెన్ బి కంపెల్డ్ టు బీ ఏ విట్నెస్ అగెన్స్ట్ హిమ్సెల్ఫ్. సో ఈడీ గ్రిల్ చేసి నిజాలని తీసుకునే హక్కు యాక్ట్ కల్పిస్తుంది. కాబట్టి అది మోడీకి కానీ లేకపోతే రేపొద్దున ఇంకే పార్టీ పవర్లోకి వచ్చినా వాళ్ళని అక్యూజ్ చేయడం లేదు. ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ ఎ పార్లమెంట్.
సో అప్రూవ్డ్ బై ది సుప్రీంకోర్టు. ఓకే. కాబట్టి ఆమె విట్నెస్ లాగా పిలిచినారా, అక్యూజ్ లాగా పిలిచినారా అనేది నిన్నటి వరకు ఈ కేసులో ఉన్నది ఏంటి అని అంటే, ఒకటి కవిత గారిని సర్చ్ వారెంట్తో వచ్చి కొన్ని ఎంక్వైరీస్ ఇంట్లోనే చేస్తామని ఈడీ వచ్చింది. రెండోది, ఒకవేళ కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరమే వస్తే ట్రాన్సిట్ నోటీస్ లేదు కాబట్టి కవితను అరెస్ట్ చేయడానికి వీలు లేదని కేటీఆర్ గారు వాదించారు. సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అసలు వాట్ ఈస్ ట్రాన్సిట్ నోటీస్? See, first of all, there are two dimensions. If any person is involved in a crime, police or the police kunna power unna authority can arrest a person then and there. Okay. Only thing they have to give a notice. Mem arrest చేస్తున్నాము అని చెప్పి ఇద్దరు పర్సన్స్కి చేయాలి. ఈవెన్ అట్లా ఇద్దరు పర్సన్స్ చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్పి ఈడీ యాక్ట్ చెప్తుంది. కాబట్టి ఎనీవేర్ ఎనీ టైమ్ ఏ పర్సన్ కెన్ బి అరెస్టెడ్. ఓకే. ఆమె ఇంతకు ముందు అయితే ఒక్కటి ఏంటంటే నళిని చిదంబరం కేసు లోపల ఉమెన్ కెన్ నాట్ బి అరెస్టెడ్ అనే విషయంలో వాళ్ళు చెప్తున్నారు. ఆ పాయింట్లోనే సుప్రీంకోర్టు కొన్ని రోజులు వాళ్ళకి స్టే గ్రాంట్ చేశారు. తర్వాత దట్ ఆస్పెక్ట్ ఈస్ గాన్. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు. అసలు ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? దర్యాప్తు. దర్యాప్తు అంటే ఏమిటి? కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఎలా చేయాలి? రెండు సోర్సెస్లో చేస్తారు. ఒకటి ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ విట్నెసెస్ ఉన్న సోర్స్లోకి వెళ్ళి చేయడం, రెండోది ఆ పర్సన్ యొక్క కన్ఫెషన్కి వెళ్ళి చేయడం. ఈడీ యాక్ట్లో ఏంటంటే ఆ పర్సన్ని గ్రిల్ చేసేది ఎందుకంటే ట్రైల్డ్ మనీ, ఆ మనీ ఎక్కడ దాచిపెట్టారో వీళ్ళకి తప్పించి ఎవరికి తెలియదు. కాబట్టి ఇట్ విల్ ట్రై టు ఎక్స్ట్రాక్ట్ ది ఇన్ఫర్మేషన్. ఆ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఈడీ ఒక 4-5 టైమ్స్ సమ్మన్స్ ఇచ్చారు. ఆమె ఆన్సర్ ఇచ్చినారో లేదో మనకు తెలియదు. ఇట్స్ స్టాచ్యుటరీ అథారిటీ పవర్ అది. వాళ్ళు అది చేయాలి, మేము అరెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు అరెస్ట్ చేయాలి అనే దృష్టి ఉండుంటే, పొలిటికల్ డైమెన్షన్ ఉంటే 4 to 5 టైమ్స్ ఆమెకు ఆపర్చునిటీ ఇవ్వరు. ఇట్ వాజ్ ఎ పొలిటికల్ గేమ్ ప్లాన్ ఆఫ్ మోడీ. ఆ రోజే కవిత గారిని ఈ లాస్ట్ ఎలక్షన్స్ ముందని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కదా. అట్స్ పొలిటికల్ డ్యామేజ్ ఫర్ బీజేపీ ఒకవేళ అట్లనే ఉంటాయి. కాబట్టి ఆ దృష్టిలో చూడకూడదు. అసలు దీంట్లో మోడీ గారికి కానీ అమిత్ షాకి కానీ అలా చూడకూడదు. అలా చూడడం మొదలు పెడితే ప్రతి కేసు లోపల స్టేట్ పోలీస్ అయినా, ఇప్పుడు జగన్ గారు అడ్మినిస్ట్రేషన్ ఉంది, పోలీస్ వారు అక్కడ అమరావతి వాళ్ళని కొట్టారు అనుకోండి, ఆ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్లో పోలీస్ హ్యావ్ టు కంట్రోల్. వీళ్ళు చెప్తుండొచ్చు, ఇంకా పోలీస్ కానీ ఇంకా యంత్రాంగం కానీ. అంటే ఇక్కడ ప్రధానమైన డౌట్ ఈడీ మీద కానీ లేకపోతే ఇతరత సంస్థల మీద రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, నిన్న ఫ్రైడే నైట్, ఓకే, అంటే ఈరోజు బెయిల్కి కానీ లేకపోతే కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు సాటర్డే సండే బెయిల్ రావడం చాలా కష్టం కాబట్టి పథకం ప్రకారంగా నైట్ అరెస్ట్ చేశారు అని అంటున్నారు. దీన్ని ఏ రకంగా చూడవచ్చు? ఓకే, ఎనీ పర్సన్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఏంటంటే 167 ఆఫ్ సిఆర్పిసిలో ఆర్ 50 అరెస్ట్ అయినప్పుడు 57లో ఏంటంటే 24 hours లోపల ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ అరెస్ట్ మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేయాలి. ఫ్రైడే అరెస్ట్ చేసినంత మాత్రాన సాటర్డే సండే ఉండాలని రూల్ ఏం లేదు. దట్ ఈస్ ది ప్రిరాగేటివ్ ఆఫ్ ది అరెస్టింగ్ ఆఫీసర్. ఎప్పుడు అరెస్ట్ చేయాలనేది వాళ్ళు ఎంత క్యాల్కులేటెడ్గా టైం పెట్టుకొని అరెస్ట్ చేయాలి అనేది ఉండదు. వాళ్ళకి ఆ సిచ్యువేషన్ బట్టి అరెస్ట్ చేస్తారు. నిన్న టైం అనుకున్నారు వాళ్ళు, దే కేమ్, దే అరెస్టెడ్. అరెస్ట్ అయినప్పుడు ఆమె ప్రొడ్యూస్ చేశారు. టుడే ఐ థింక్ షీ ఈస్ రిమాండెడ్ టు జ్యుడిషియల్ కస్టడీ. ఇంకా హెల్త్ విషయం చూస్తే బీపీతో తను ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీనివల్ల ఏమన్నా తనకి హాస్పిటల్కి తీసుకెళ్తారా, బెయిల్ ఇస్తారా, ఏ రకంగా ట్రీట్ చేసే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే సిచ్యువేషన్ వచ్చింది లాస్ట్ టైం మొన్న అరెస్ట్ అయినప్పుడు. అక్కడ ఏంటంటే జైల్ మాన్యువల్ ప్రకారము ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో జైల్ డాక్టర్ ఇస్ ది పర్సన్ హూ హ్యాస్ టు టేక్ కేర్. కాబట్టి అంత ప్రివిలేజ్ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే సిచ్యువేషన్ ఉండదు. బీపీ ఈజ్ నాట్ ఎ సీరియస్ ఎలిమెంట్ అన్లెస్ ఇట్స్ రిజల్ట్ టు అనే హార్ట్ అటాక్. అంత టెన్షన్కి న్యాచురల్గా అంత పెద్ద మీడియా అటెన్షన్ వచ్చినప్పుడు లేడీ కాబట్టి మనం కూడా సింపథెటిక్గా ఉండడం దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇట్ మే నాట్ బి ఎ కాజ్. బీపీకి ట్యాబ్లెట్ వేసుకొని వాళ్ళు తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ కాజు లోపల ఎవరు వీళ్ళని రిలీజ్ చేయాలి? కోర్ట్ హ్యాస్ టు రిలీజ్. కోర్ట్ అంత ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళి ఇట్ మే నాట్ గ్రాంట్ ది బెయిల్. ఇప్పుడు రేపు ఇవాళ ఉంది కదా, మండేకంతా దే విల్ ఆస్క్ ఫర్ పోలీస్ కస్టడీకి అడుగుతారు. అడిగినప్పుడు అగైన్ దే విల్ ట్రై టు ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్. అది జరిగేంత వరకు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ బెయిల్ రాదు. ఓకే, ఒక పాసిబిలిటీ ఏంటంటే నళిని చిదంబరం కేసుని దృష్టిలో పెట్టుకొని
అక్కడున్న ఆఫీషియల్ అంటే జ్యుడిషియల్ ఆఫీసర్ స్పెషల్ కోర్ట్ కన్సిడర్ చేయాలంటే చేయొచ్చు, కానీ ఆడ్స్ ఆర్ అగెనెస్ట్. అంత ఈజీగా వచ్చే విషయం ఉండదు. అంటే ఈ కేసులో ఇప్పుడు మండే రోజు కానీ రానున్న రోజుల్లో 1 or 2 డేస్లో కానీ కవితకి తొందరగా బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? కవిత ఇన్వాల్వ్మెంట్ మ్యాక్సిమం ఒకవేళ గ్రౌండ్స్ ఎలా అనిపిస్తున్నాయి? అట్లా మనము ఇప్పుడు అక్కడ ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ పాయింట్ ఒకటి డిస్కస్ చేయాలి. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని ఒక జడ్జిమెంట్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే 7 సంవత్సరాల వరకు ఉన్న కేసెస్ ఇవన్నీ కూడా లైక్ చీటింగ్ కానివ్వండి, ఫోర్జరీ కానివ్వండి, ఇలాంటి అఫెన్సెస్ ఎక్సెప్ట్ సమ్ వెరీ గ్రేవ్ అఫెన్సెస్ ఆఫ్ మర్డర్ అవన్నీ కాకుండా 7 ఏళ్ల వరకు ఉన్నవన్నిటి కూడా పోలీస్కి ఒక ఎక్స్ట్రాడినరీ పవర్ ఇచ్చారు, 41A. ఆ 41A పవర్ వచ్చినప్పటి నుంచి ఏమైపోయిందంటే కోర్ట్స్ బెయిల్ ఇవ్వకుండానే పోలీస్ వాళ్ళు ఎక్సైజ్ చేస్తున్నారు. అది అలవాటైపోయింది జనాలకి. కానీ ఈడీకి ఇట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు ది రూల్. ఓకే. కాబట్టి ఇప్పుడు అక్కడ ఎప్పుడైతే షీఈస్ రిమాండెడ్ టు జ్యుడిషియల్ కస్టడీ అంటే ఏమిటి, వాళ్ళు దే హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ పవర్ అండర్ 41A. నేను అరెస్ట్ చేస్తున్నాము కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమనే ప్రొవిజన్ని తీసేసి సెక్షన్ 41 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వెళ్ళారు. 2 మళ్ళీ మనం సెక్షన్ 4 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి వెళ్ళాలి. సెక్షన్ 4 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కంటైన్స్ 2 ఎలిమెంట్స్. ఒకటి ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షాస్మృతికి సంబంధించిన అఫెన్సెస్ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎలా ట్రై చేయాలి అనేది సెక్షన్ 4(1)లో ఉంటుంది. క్లాస్ 2లో అదర్ అఫెన్సెస్కి ఆ ప్రొసీజర్ ఫాలో కావాలి. కాబట్టి ఈడీ కేసెస్లో మనకి జనరల్గా కనిపించే సెక్షన్స్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే నేర ప్రక్రియ చట్టం ఏదైతే ఉందో అది అప్లై కాదు. కాబట్టి అది అప్లై కాకపోయేసరికి మనకేమనిపిస్తుంది అంటే జనరల్ అరెస్ట్కిను విట్నెస్ని ఎందుకు విట్నెస్ లాగా పిలిచారు, విట్నెస్ని అక్యూజ్డ్ ఎలా చేస్తారు, అది దట్ ఈస్ రాంగ్ అనాలిసిస్. ఎందుకంటే whoever is stating that they have not gone through the provisions of prevention of money laundering act. అది చూసినప్పుడు లాజిక్ విల్ జస్ట్ ఫెయిల్. మేబీ ఇట్ విల్ గార్నర్ పీపుల్ సపోర్ట్ కాదు. న్యాయస్థానం ఏం చూస్తుందంటే వెరీ ప్రిసైజ్గా ఆ మెటీరియల్ ఏంటి, ఫిట్ ఫర్ రిమాండ్ ఆర్ నాట్. ఇంకోటి ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే 19th వరకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత ఏదైనా ప్రొసీడింగ్స్ ఉన్నా, హైరింగ్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా విచారించాలి అని అంటే 19th తర్వాత అని అన్నారు. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ధిక్కరించి ఈడీ అరెస్ట్ చేసిందని నిన్న కేటీఆర్ గారు అనడం చూసాం. అదే రకంగా మనం దట్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ది ఆర్డర్. ఒకవేళ అలాంటి ఆర్డర్ ఉండుంటే 19 వరకు ఎందుకు అలా చెప్పిందని మనకు తెలియదు. వీ హ్యావ్ నాట్ సీన్ ది ఆర్డర్. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ సో ఇట్ ఈస్ ఫర్ ది ఈడీ టు ఆన్సర్. ఓకే. అంటే దే ఆర్ టేకింగ్ ఎ రిస్క్ అండ్ దెన్ దట్ ఆర్డర్ షుడ్ హ్యావ్ బీన్ షోన్ అట్ ది టైమ్ ఆఫ్ రిమాండ్. బ్యాటరీ ఆఫ్ కౌన్సిల్స్ ఉన్నారు కదా, ఇమ్మీడియట్గా రిమాండ్ అయ్యేటప్పుడు ది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది 19 వరకు నో యాక్షన్ షుడ్ బి టేకన్ అన్నారు. యూ కెనాట్ రిమాండ్ అని అప్లికేషన్ వేయాల్సింది. మీరు చదివినటువంటి గ్రౌండ్స్ కానీ లేకపోతే మీరు విన్నటువంటి ఈ కేసు గురించి చూసినట్లయితే కవితకి మ్యాక్సిమం ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది రిమాండ్లో? సార్ ఇట్ ఈస్ అంటే మనం చాలా హైపోథెటికల్ సిచ్యువేషన్. ఎనీ కేసెస్ అప్ టు 7 years వరకు ట్రయబుల్ ఉన్న కేసెస్ ఏంటంటే వాళ్ళకి 60 days వరకు రిమాండ్ చేసే అధికారం కోర్చుకుంటుంది. 60 days అంటే 15 days ఒక రిమాండ్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. 15. ఓకే. ఈ పీరియడ్ లోపల వాట్ ఈస్ ది స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని కోర్టు అడుగుతుంది. కోర్టు వారు అడిగినప్పుడు పోలీస్ వారు ఆ రిమాండ్ ఎక్స్టెన్షన్ ఎందుకు చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ఇన్వెస్టిగేషన్ లైన్లో అది కనపడలేదు అనుకోండి, అప్పుడు కోర్టు వారు ఏమనుకుంటారంటే ఓకే ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీటెడ్, ఇంతవరకు ఏమీ మెటీరియల్ రావట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతారు. ఒక గొప్ప షీఈ్ ఆల్సో ఎ మెంబర్ ఆఫ్ ఎ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ డాటర్ ఆఫ్ ఏ చీఫ్ మినిస్టర్ అండ్ సిస్టర్ ఆఫ్ ఏ టాప్ మోస్ట్ లీడర్ ఆఫ్ ఐటీ లీడర్, ఇంటర్నేషనల్లీ నోన్ కదా. సో ఇవన్నీ గ్రౌండ్స్ ఉంటాయి కదా, కెనాట్ రన్ అవే అనుకోవచ్చు. కానీ వై అంటే అక్కడ జైల్లో పెట్టారు అంటే ఏదో ఆమె నేరం చేసేసినట్టు కాదు. ఇన్వెస్టిగేషన్ లోపల మెటీరియల్ రావడానికి ఇంటర్ఫియరెన్స్ అవుతుందని చెప్పి పెడతారు. ఓకే. నిన్న మనం వీడియో చూసామనుకోండి, ఇప్పుడు ఒక స్టాచ్యుటరీ అథారిటీ ఒకరిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పబ్లిక్ కెనాట్ స్టాప్.
పబ్లిక్ కానీ లీడర్స్ కానీ అన్న కానీ తమ్ముడు కానీ హ్యావ్ నో రోల్ టు ప్లే. అక్కడ ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ డైనమిక్స్ అక్కడ. దెన్ ఇఫ్ యు ఆర్ ప్రివెంటింగ్ దే కెన్ ఆల్సో బి పుట్ బిహైండ్ బార్స్. అంటే జనాలకి ఏమైపోయిందంటే నిన్న చూసినటువంటి సిచ్యువేషన్ చూస్తే ఒక పక్క హరీష్ రావు, ఒక పక్క కేటీఆర్, ఒక పక్క జనం, ఎమ్మెల్యేస్, మాజీ మంత్రులు అందరూ కూడా అక్కడ అటెండ్ అయ్యారు. ఇంత పబ్లిక్ని దాటి నిజంగానే కవితని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో అప్పటికి 8:45 ఫ్లైట్ ఉండింది. సో ఇంత సిచ్యువేషన్ అక్కడ చాలా హార్డ్గా క్రియేట్ అయిన టైంలో కవితని నిజంగానే లిఫ్ట్ చేస్తారు అని అంటే ఈడీకి నిజంగా అంత ఈజీగా ఎలా అయిపోయింది అనేది. ఈజీగా ఎలా అయిపోయిందంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ లా. ఒక స్టాచ్యుటరీ అథారిటీ ఒక డెసిషన్ ఇండియాలో తీసుకోకుండా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఇఫ్ రియల్లీ ది ఎగ్జిక్యూటివ్ టేక్స్ అన్ యాక్షన్ యాజ్ పర్ లా ఎవరు తప్పించుకోలేరు సార్. అంటే వాళ్ళకి దేర్ ఆర్ ప్రివిలేజెస్ ఫర్ అరెస్టింగ్. వై హరీష్ రావు ఈస్ నాట్ స్టాప్డ్, వై కేటీఆర్ ఈస్ నాట్ దే కెనాట్ స్టాప్ కదా. అబ్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ వైల్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్. అది 353 కింద వీళ్ళు ఒక 3 ఏళ్ళు పడిపోతుంది. దట్ ఈస్ అంటే యూ కెనాట్ డూ దట్. అండ్ అట్ ది టైమ్ ఆఫ్ డూయింగ్ దర్ డ్యూటీ ఇఫ్ దెర్ ఇస్ అ మాబ్ దే కెన్ వార్న్ అండ్ దే కెన్ ఈవెన్ గో ఫర్ ఫైరింగ్. సరే వాళ్ళకి ఏదో పొలిటికల్గా ఆ ఇష్యూ జరిగింది కాబట్టి ఆ పబ్లిక్ లోపల ఆ ఫీలింగ్ని కొంచెం వదిలేయాలని వదిలేసి ఉండొచ్చు అంతే. ఒక్కసారి ఒక టాప్ అఫీషియల్ లెవెల్ లోపల అంటే ఎస్పెషల్లీ పోలీస్ మిషనరీ ఆర్ దిస్ టైప్ ఆఫ్ మిషనరీ టేక్స్ అ డెసిషన్ ఎవరు చెప్పినారు మీరు చూడండి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ఎన్ని పవర్స్ ఉంటాయంటారు సార్ ఈడీకి? పవర్ ఈడీనే కాదు, ఎనీ పోలీస్ అఫీషియల్ అంటే ఇన్వెస్టిగేషన్ అథారిటీకి ఆ పవర్ లేకపోతే వాళ్ళు పని చేయలేరు కదా. అంటే వాళ్ళకి ఏం పవర్స్ లేకుండా ఎందుకంటే వాళ్ళకి కేసులో నిజంగా అంత తీవ్రత ఉందంటారా సార్? ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా గత కొన్ని నెలల నుంచి కూడా లోపలనే ఉన్నారు అని వింటున్నాం. తీవ్రత అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఆఫ్టర్ ట్రయల్. ఈ స్టేజ్లో ప్రైమా ఫేసి మెటీరియల్ ఉంది కాబట్టే కదా ఆయన ఒక 6 months నుంచి ఉన్నారు. లేకపోతే ఈ పార్టీకి రిలీజ్ చేసి ఉండేవారు కదా. అతనికి కేజ్రీవాల్కి దెర్ ఇస్ ఎ సమ్మన్స్. అతను తీవ్రత లేకపోయింటే వై హాజ్ గాన్ ఫర్ సీకింగ్ ఎన్ ఆర్డర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది హైకోర్ట్. సో తీవ్రత లేకుండా అంత మెటీరియల్ లేకుండా ఎవరు కూడా అంత రిస్క్ తీసుకోరు సార్. ఎస్పెషల్లీ ఎంత బయాస్డ్ పోలీసింగ్ ఉన్నా, ఎంత ఏజెన్సీకి సంబంధం ఉన్నా, కోర్ట్స్ ఉన్నాయి కదా, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఉన్నాయి. కవిత గారి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు ఈ కేసులో నిజంగా చెప్పినట్లయితే? కవిత గారిని మరి A1, A2, A3 అని ఏమని చెప్పట్లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం అక్యూజ్డ్ అంటే ఇప్పుడు వాళ్ళ సీక్వెన్సింగ్ చేసినప్పుడు కాన్స్పిరసీలో వీరు అంతర్భాగం అయ్యారు. కాన్స్పిరసీ అనేది ఎలాంటి కేసు అంటే కుట్ర. ఎనీ స్టేజ్ ఏ కాన్స్పిరేటర్ కెన్ జాయిన్. ఇట్ నీడ్ నాట్ బి వీళ్ళే ఫార్ములేట్ చేసింది కాదు. లిక్కర్ పాలసీ వాజ్ ఫార్ములేటెడ్ బై అకార్డింగ్ టు అలిగేషన్స్ కేజ్రీవాల్ అండ్ సిసోడియా. వీళ్ళందరికీ కూడా ఒక ఓపెన్ చేశారు ఛానల్స్, ఒక్కొక్కరు జాయిన్ అయ్యారు. సో వాళ్ళకున్న కనెక్టెడ్ పర్సన్స్ హ్యావ్ జాయిన్డ్ అండ్ ఇన్ఫార్మ్ టు సమ్ హై పీపుల్. ఇక్కడున్న పిల్లైన హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ కవిత గారికి ఆమె పొలిటికల్ డైమెన్షన్లో తిరుగుతున్న. అసలు ఇక్కడ ఏ రకంగా కవిత ఇన్వాల్వ్ అయిందండి? అంటే త్రూ మనీ అరేంజ్మెంట్. ఆ మనీ వచ్చిన మనీని తీసుకోవడం. సో ఈ రిటైల్ లైసెన్సింగ్కి డబ్బులు పెట్టాలి. ఎవరు పెట్టినట్టు ఆరోపిస్తున్నారు ఇప్పుడు? టీమ్ ఆఫ్ పీపుల్. సో ఒక్కరు చేసిన ఒక కత్తి ఉందనుకోండి సార్. అంటే ఇక్కడ ఏమైనా కవిత గారు ఈ లైసెన్స్ తీసుకునే విషయంలో డబ్బులు అరేంజ్ చేసినట్టుందా, లేదు వచ్చినటువంటి లాభాలు షేరింగ్ 100 crores వాజ్ ది అమౌంట్స్ ట్రాన్స్ఫర్డ్. ఓకే. ఆ 100 crores ఇన్వెస్ట్మెంట్ లేకుండా అయితే లాభాలు కానీ ఏవి కానీ రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ ఎవరో చేస్తారు కదా. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఒకటి చూడండి, దేర్ ఆర్ 2 types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. బీదా బిక్కి ఒక ప్లాట్ కొనుక్కోవడానికి చేసే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, చాలా బిగ్ షాట్స్ చేసే ఇన్వెస్ట్మెంట్ వేరుంటుంది, కంటి సైగల్తో జరిగిపోతాయి. ఇక్కడ కవిత ఏ రకంగా ఇన్వెస్ట్ చేసింది దీంట్లో? సపోర్ట్ ఇచ్చినారని కదా వాళ్ళ అభియోగం. అండ్ దేర్ వాజ్ మొత్తం లాబీని దే బ్రాట్ ఆన్ వన్ ప్లాట్ఫామ్. 100 crores has come టు దేర్ గ్రూప్స్ అకౌంట్, సౌత్ బ్లాక్ గ్రూప్. దాంట్లో ఈవెన్ కవిత గారికి సపోజ్ అంటే అమౌంట్ వైట్లో ఎలా వస్తుంది? ఒకవేళ వైట్ అనే స్టేజ్ ఇప్పుడు తర్వాత ఫస్ట్ బ్లాక్ వచ్చాక దెన్ ఇట్ విల్ బి ట్రైల్డ్ బ్యాక్ టు వేరియస్ ఆర్గనైజేషన్స్. అప్పుడు అది వైట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అదే అందుకని బ్లాక్ ఇన్వాల్వ్ అవుతుంది. బ్లాక్ తప్పించి వైట్లో మనం మాట్లాడడానికి లేదు కదా. ఇప్పుడు అంతా పేపర్లెస్ కరెన్సీ చేస్తూ అంటున్నారు కదా. ఇంకా రేపొద్దున ఇంకొక 10 ఏళ్ల తర్వాత
ఇప్పుడు చూడండి, ఒక సింపుల్ ల్యాండ్ డీల్లో మీరు అక్కడ రేట్ ఏమో గవర్నమెంట్ రేట్ ఒకటి ఉంటుంది, అవును, మనం పైన ఎక్కువ కావాలంటారు. ఇప్పుడు ఆ రేటు పే చేయడానికి బయర్ రాడు ముందరికి, ఇది ఎంత బ్లాక్ అవుతుంది, ఈడీ వచ్చి పట్టుకోపోతుంది. ఇది అట్లా ఆ డైనామిక్స్ లోపల లిక్కర్ పాలసీ లోపల ఒకటి కనిపిస్తుంది. ఈ బ్లాక్ అనేది ఏదైతే తెచ్చిన మనీ ఉంటుంది కదా, దట్ విల్ బి షేడ్. ఇన్ని రోజులు జస్ట్ ఎంక్వైరీకే పిలుస్తున్నటువంటి కవిత గారు ఈ రోజు అక్యూజ్డ్ ఎలా అయ్యారు మరి? అంటే షీ హాజ్ నాట్ ఆన్సర్డ్ ప్రాపర్లీ డ్యూరింగ్. ఓకే. ఇప్పుడు సెక్షన్ 160 ఆఫ్ సిఆర్పిసి లోపల ఒక షీ హాస్ బీన్ సమ్మన్డ్ యాజ్ అ విట్నెస్ చెప్పమన్నారు. అది ఈడీ యొక్క డిస్క్రిషన్. పిలిచారు, మీరు విట్నెస్ లాగా పిలుస్తున్నాం రండమ్మ, ఏమైంది చెప్పండి అన్నారు. 2 ఆప్షన్స్ ఉన్నాయి, వీళ్ళందరూ చేశారండి, నేను చేయలేదు, లేకపోతే నన్ను వదిలేయండి సార్, నేనేదో నాకు ఇంత వచ్చింది, లేదు నేను సంబంధం లేదు. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అందరూ కూడా వెజిటేరియన్సే, కానీ చేపల బుట్ట మాయమైంది అనే సామెత ఉంది కదా, ఎవ్రీబడి ఈజ్ ఎ వెజిటేరియన్. అది సాధారణ తినమండి, కానీ అక్కడ వాళ్ళే ఉన్నారు, కానీ మిస్ అయింది. ఓకే. అదే చాణక్యుడు చెప్తాడు, ఇన్ని అర్థశాస్త్రాల్లో చాలా బ్యూటిఫుల్ కొటేషన్ చెప్తారు. ఎవరైనా కరప్షన్ చేయాలనుకుంటే అఫీషియల్స్ కానీ పెద్దవాళ్ళు కానీ, చేప నీటిలో ఉన్నప్పుడు నీరు తాగిందా లేదా ఎలా తెలుస్తుంది? తెలియదు. ఇట్స్ ఇంపాసిబుల్. కాబట్టి అన్లెస్ వీళ్ళు చెప్పాలి. అక్కడ కంపల్షన్ చేసే పరిస్థితి యాక్ట్ ఇచ్చింది ఎవరికి? పిఎంఎల్ఏ యాక్ట్ లోపల ఈడీకి ఆ పవర్ ఇచ్చేశారు. ఆ పవర్ ఇచ్చినప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేయమన్నారు. కాబట్టి మొదటి స్టేజ్లో ఏంటి, నేను విట్నెస్ అన్నారు. అసలు విట్నెస్ వరకు ఎందుకు వెళ్ళావు? క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు 140 కోట్ల భారతీయుల్లో కవిత గారినే టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? వాట్ ఈజ్ ది రీజన్? సో ఇఫ్ ఇట్ ఈస్ సో, మీరు క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ ఎందుకు చేయలేకపోయారు? సో ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ ఇంకో పాయింట్కి రావాలి. ఎనీ ఇన్వెస్టిగేషన్ డన్ బై ఏ ఏజెన్సీ ఆర్ పోలీస్ కెన్ నాట్ బి ఇంటర్ఫియర్డ్ బై ఎనీ కోర్ట్స్. అంటే ఈసీకి ఒక రిపోర్ట్ సపరేట్, ఎఫ్ఐఆర్ ఈజ్ రిజిస్టర్డ్ బై ది పోలీస్ అండర్ 154, దట్ ఈస్ సపరేట్, దట్ కెనాట్ బి ఇంటర్ఫియర్డ్ అని సుప్రీంకోర్టు చెప్తుంది. సో ఇన్వెస్టిగేషన్లో స్టెప్స్ ఏంటి? ఫస్ట్ ఏం చేస్తారు? రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్, ఆ కాపీ కంప్లైంట్కి ఇస్తారు. ఇచ్చినాక ఏం జరిగింది అని చెప్పి విట్నెసెస్ని అడుగుతారు. అడిగినాక ఎక్కడెక్కడ ఏముందని చెప్పి సీజర్ అండ్ సెర్చ్ చేస్తారు. సీజర్ అండ్ సెర్చ్ చేసినాక అంత డిస్టిల్ చేస్తారు, ఆ ఎవిడెన్స్ అంతా కరెక్ట్ ఉందా రాంగా, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, అవన్నీ నాకేం చేస్తారంటే ఓకే టైం లేదు కాబట్టి రిమైండ్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చేసేసి ఎవరు రోల్ ఏంటి అని చెప్పి ఫైల్ చేసేది ఈజ్ కాల్డ్ ఛార్జ్ షీట్, అభియోగ పత్రం. ఒకవేళ వీళ్ళు ఏదేం ఇన్వాల్వ్మెంట్ లేదనుకోండి, ఏం చేయలేదండి, వీరికేం సంబంధం లేదు, మేము మొదలు అలా అనుకున్నాము కానీ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ నాట్ దేర్ అని చెప్పి ఫైల్ చేసేదాన్ని ఈజ్ కాల్డ్ ఫైనల్ రిపోర్ట్. ఓకే. ఆ ఆప్షన్స్ పోలీస్కి ఉంటుంది. ఫైల్ చేశారు, చేసినాక ఫర్దర్ ఎవిడెన్స్ వచ్చింది, స్టిల్ ది సుపీరియర్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ ఏం చేయొచ్చు అంటే ఈ కెన్ ఫైల్ ఎన్ అడిషనల్ ఛార్జ్. సో ఒక్కసారి లీగల్ డైనమిక్స్లో వచ్చేసాక అన్లెస్ క్లించింగ్ డిఫెన్స్ ఉంటే కానీ బయటికి రావడం కష్టం. అది లా యొక్క పవర్. కాబట్టి వారిని పిలిచారు. పిలిచినప్పుడు మేము విట్నెస్ లాగా పిలుస్తున్నాం అని చెప్పి సింప్లిఫై పోయేదానికి ఏం చేశారంటే, కవిత గారు కానంటే మనం చెప్పలేము, ఎందుకంటే పార్టీ ఈజ్ ఎ పవర్ఫుల్ పార్టీ, తెలంగాణను తెచ్చిన ఉద్యమకారుల పార్టీ, జ్ఞానవంతుల పార్టీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడే మేధావుల పార్టీ. కాబట్టి మనం వాళ్ళకి గైడ్ చేసే లెవెల్లో లేము. చెప్పినా వాళ్ళు వినలేరు ఎవరు కూడా. టీమ్ ఆఫ్ బ్యాటరీ ఆఫ్ అడ్వకేట్స్, ఫ్లీట్ ఆఫ్ అడ్వకేట్స్ కరెక్ట్ డైమెన్షన్ చెప్పాలి. పొలిటిసైజ్ చేసిన ఒక క్రిమినల్ కేసుని పొలిటిసైజ్ చేసి వచ్చే రిపర్కషన్స్ ఇది. ఇట్ ఈస్ ఎ కేస్ బిట్వీన్ కవిత గారు అండ్ ది ఏజెన్సీ. అక్కడితో క్లోజ్ చేసేసి ఉంటే ఈ విషయం వేరుండేది. ఇదేమైపోయింది, స్ప్లిట్ అవుతూ పెరిగిపోయింది. కేజ్రీవాల్ ఢిల్లీ నుంచి లాస్ట్ టైం వచ్చి సీఎంని కలిశారు. అక్కడ ఇండికేషన్ రావట్లేదా? ఎందుకు వచ్చారు? కేసీఆర్ గారు ఫ్రంట్ పెడితే ఎవరు కలవని వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు వచ్చాడు? సో అంటే ఒకే స్టేజ్ని కూడా షేర్ చేసుకోవడం జరిగింది. దేనికి అంటే వాట్ ఈస్ ది లింక్? అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఢిల్లీకి థిక్ ఫ్రెండ్షిప్ కానీ వాట్ ఈస్ ది లింక్? అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఓన్లీ టీ తాగి ఉండొచ్చు, మీరు బాగున్నారా అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడి ఉండొచ్చు, ఆయన ఏదో చెప్పి ఉండొచ్చు హిందీలో, శుద్ధ హిందీలో ఆయన మాట్లాడి ఉండొచ్చు,
హైదరాబాదీ ఉర్దూలో కేసీఆర్ సాబ్ మాట్లాడి ఉండొచ్చు. కానీ వాట్ ఈస్ ది ఇన్ఫరెన్స్? సంబడీ ఈజ్ వాచింగ్ యూ కదా. అంటే కేసీఆర్ గారు కేజ్రీవాల్ మాట్లాడారు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్, అక్కడ కవిత గారు కూడా ఉన్నారు, పార్టీ ఉంది కాబట్టి ఒక ఇన్ఫరెన్స్ రావట్లేదా చూడడానికంటే అయితే ఒక ఇండికేషన్. అంటే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది ఎవరెవరు ఏమేమి చేస్తున్నారని. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు ఇదే యాక్టివిటీలో ఉన్నారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. మరి బీజేపీ చాలా సూటిగా అడగొచ్చాయండి చెప్పు. ఒకవేళ కవిత గారు అడ్వకేట్గా వాదించాల్సిన అవసరమే వస్తే శ్రీధర్ గారు అనుకుందాం ఫర్ సపోజ్, అంటే కేసుని చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్దాము అని అంటే, ఒక పక్క ఈడీ నుంచి ఇంకో అడ్వకేట్ ఉన్నారు అని అనుకుందాం. ఏ గ్రౌండ్స్ పైన మీరు వాదిస్తారు ఆమెకు బెయిల్ రావడానికి అనుకుందాం, లేదా ఆమెకు బెయిల్ రావటం కష్టమా ఇంకే రకంగా ఉంటుంది అని ఈడీ సైడ్ నుంచి కూడా మీరే వాదిస్తున్నట్టు చెప్తే ఈ కేసు ఏ రకంగా ఉండబోవచ్చు చెప్పండి. మీరు నన్నే ఫిక్స్ చేస్తున్నారు, కవితను ఫిక్స్ వాళ్ళు చేశారు కానీ మీరు నన్ను ఫిక్స్ చేస్తారు. సరే, మీరు అడిగారు కాబట్టి యాజ్ ఏ కౌన్సిల్ ఆఫ్ కవిత గారికి మనకు ఒక ఛాన్స్. మీరు కవిత గారు అడ్వకేట్, నేను కవిత గారు, మనం అడ్వకేట్ అయిన చెప్పాను కదా. ఇట్స్ ఆల్ డిపెండ్స్ బై నేమ్స్. పెద్ద పెద్ద నేమ్స్ ఉంటేనే వాళ్ళకి బ్రెయిన్ ఉంది అనుకుంటారు. ఎవరైతే రియల్ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇలాంటి మ్యాటర్స్ రావు. ఓకే, నేను నా లైఫ్ లోపల, అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, దేర్ వాజ్ వన్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్ వేర్ రజనీకాంత్ గారు ఫైల్డ్ ఎ కేస్ అగైనెస్ట్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారి అబ్బాయి రంగారావు మీద. సూపర్ స్టార్ రజనీకాంత్ అండి. ఆయన పివి రంగారావు మీద కేసు పెట్టాడు 420లో. సో పివి రంగారావు అంటే మన పివి నరసింహారావు గారి భారత మాజీ ప్రధాని గారి అబ్బాయి కేసు పెట్టారు. పెట్టినప్పుడు చీటింగ్ చేశాడు, చెక్స్ ఇచ్చాడు, చెక్స్లో చీటింగ్ చేశాడు అని చెప్పి ఇట్ వాజ్ ఎ కేస్ అగెన్స్ట్ హిమ్. ఓకే, నేను అప్పుడు ఆ పరిస్థితుల్లో ఆయనకి నేను వెళ్ళాను, డిప్యూటీ కమిషనర్ని కలిశాను. వాళ్ళు అన్నారు, నో ఇట్స్ అ వెరీ బిగ్ కేస్. టైగర్ అంటే కమిషనర్కి ముద్దు పేరు. టైగర్ ఈజ్ అప్సెట్, వీఆర్ గెటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నారు. దీన్ని బట్టి నాకు ఏమర్థమవుతుందంటే పైకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో రజనీకాంత్ గారు మోహన్ బాబు గారి ఫ్రెండ్షిప్తోని, అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు తోని వాళ్ళు హై లెవెల్లో చేసి 138కి యూ కెనాట్ అరెస్ట్ 420 పెట్టించేసి అతన్ని రిమాండ్ చేశారు. ఈ వాజ్ రిమాండెడ్, ఆల్మోస్ట్ రిమాండెడ్. ఎవరు? పివి రంగారావు గారు. అప్పుడు నేనేం చేశానంటే యాజ్ అన్ అడ్వకేట్, ఇప్పుడు కవిత గారి సిచ్యువేషన్ అనుకోండి, జస్ట్ కంపేర్ చేసుకోండి. అప్పుడు నేనేం చెప్పానంటే, అప్పుడే రాజన్ అని చెప్పి ఒక అతను కేరళ ఇతను బిస్కెట్ బ్యారన్, అతను ఏమైందంటే రిమాండ్ అవ్వగానే అతను ఈ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్. నేను చెప్పాను, ఈజ్ ఎ క్రానిక్ హార్ట్ పేషెంట్ మేడం, ఐఎమ్ సారీ, మీరు డోంట్ రిమాండ్ హిమ్ టు జ్యుడిషియల్ కస్టడీ అంటే జైలు పంపించొద్దు, షిఫ్ట్ హిమ్ టు నిమ్స్ అని చెప్పి అప్లికేషన్ పెట్టా. ఆమె ఏంటంటే మీరు చేయకపోతే ఏమైనా అయితే నాకు తెలియదు అని చెప్పా. తెలియదంటే ఆమె ఆర్డర్ పాస్ చేశారు. సో ఈ వాజ్ షిఫ్టెడ్ టు నిమ్స్ హాస్పిటల్. సో ఒక పరిస్థితి చేశారు. ఇప్పుడు మీరు అన్నారు కవిత గారికి బీపీ. సో నేను యాజ్ అన్ అడ్వకేట్ ఉన్నారు అనుకోండి, కేటీఆర్ గారు ఏమన్నారు, మాకు ఆర్డర్ ఉంది 19th వరకు అరెస్ట్ చేయొద్దు అన్నారు అని ఉంది అంటున్నారు. ఇఫ్ దట్ ఈస్ సో, కేటీఆర్ గారిని నేను పిలుస్తాను ఆఫీస్కి, లేదా నేను వెళ్తా. ఆయన ఇంతకుముందు టాప్ లీడర్ కాబట్టి, అరే కేటీఆర్ సార్ రండి అంట, రండి ఆర్డర్ ఇవ్వండి అంట. ఆయన స్పెషల్ ఫ్లైట్లు అరేంజ్ చేస్తాడు, నేను అక్కడికి వెళ్తా, వెళ్ళి అంటే యాజ్ ఎ కౌన్సిల్, నాట్ యాజ్ ఏ పొలిటికల్ బ్రోకర్. కవిత గారి అడ్వకేట్ గా వారు ఇంట్రెస్ట్ చేస్తే వకాలత్ ఇస్తే, 19th వరకు ఉన్న నోటీస్ నీకు ఆర్డర్ ఉందన్నారు కదంటే నాకు ఇవ్వండి అంట, ఆర్డర్ తీసుకుంటా. ఐ విల్ ఫ్లై టు ఢిల్లీ. స్పెషల్ కేటీఆర్ అనుకోండి, ట్రాన్సిట్ ఆర్డర్ లేదు అయినా అరెస్ట్ చేశారా నేను అంటాం మిమ్మల్ని. అది సరే సార్, అది బాగా ఉంది సరే, అది కరెక్ట్ ఆర్ రాంగ్ లెటర్స్. ఇప్పుడు నౌ దట్ ఈస్ నాట్ ట్రాన్సిట్ ఆర్డర్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ ఈజ్ ఇమ్మెటీరియల్. ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీస్ ఏదైతే ఉంటే దట్ కెన్ బి రెక్టిఫైడ్ అని చెప్పి పవర్ అండర్ లా ఇస్ దేర్. అది దట్ ఈస్ అ వెరీ స్మాల్ పాయింట్. అది చిన్న స్పెషల్ ఫ్లైట్ వేసారు మీరు, నేను వెళ్ళిపోయినా. ఇప్పుడు స్పెషల్ కోర్ట్ లోపల కవిత గారిని రిమాండ్ చేస్తున్నప్పుడు నేను ఐ విల్ ఫైల్ ఎన్ మెమో ఆర్ అన్ అప్లికేషన్. ఆ స్టేజ్ లోపల అక్యూజ్డ్ హ్యాస్ నో రైట్ టు ఇంటర్ఫియర్. బట్ హియర్ దెర్ ఇస్ అన్ ఆర్డర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. సో ఐ విల్ బ్రింగ్ టు ది నాలెడ్జ్ ఆఫ్ ది కోర్ట్, సార్ యు ఆర్ కమిటింగ్ కంటెంప్ట్, యూ కెనాట్ రిమాండర్ అని చెప్పి ఈ ఆర్డర్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆమెను రిమాండ్ పోనీకుండా ఆపిండేవాడు యాజ్ అన్ అడ్వకేట్. యాజ్ అ ఈడీ అడ్వకేట్ అడిగారు, నేనేమంటానంటే హర్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ క్రిస్టల్ క్లియర్, దేర్ ఈజ్ నో సచ్ ఆర్డర్, ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు దిస్ కేస్ అని చెప్పి ఈడీ అడ్వకేట్లకు.
సో ఇట్ ఈస్ ఫర్ ది జడ్జ్. రైట్. ఇప్పుడు కవిత గారి అడ్వకేట్గా చెప్పాలంటే కవిత గారు ఆల్రెడీ రిమాండ్ అయిపోయారు. ఇప్పుడు అనుకుందాం, రిమాండ్ కాదు, జస్ట్ తీసుకెళ్లారు. రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు మండే రోజు అనుకుందాం. ఎలాంటి వాదనలు రిమాండ్ చేశారు? ఈ రోజు రిమాండ్ చేశారు అంటే ఆల్మోస్ట్ నిన్నటి నుంచి రిమైండర్ కింద కన్సిడర్ చేస్తే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరమే వస్తే ఈ రోజు ప్రొడ్యూస్ చేశారు. కానీ సమ్ లకునాస్ ఏంటంటే ఆమెకు బీపీ హై ఉంది కాబట్టి అది ఎలా ఉంటుందనే చూద్దాం. కానీ మండే రోజు ప్రొడ్యూస్ చేశారు కోర్టు ముందు. మండే ఉండదు, ఎలా వాదిస్తారు మీరు? షీ ఈజ్ ఆల్రెడీ రిమాండెడ్ నౌ. ఇప్పుడు నేనేం చేస్తానంటే బెయిల్ అప్లికేషన్ వేస్తా. ఇట్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆర్డర్ అంట ఇక్కడ. Or else I will move a house motion before the Supreme Court. Me order is up to 19th. Elections undi. She is a top leader. Whether she is top leader or not is different. Adi onni considerations undapoyina. She is a leader. She is bound to campaign for the party. కాబట్టి ఈ టైం లోపల మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా అరెస్ట్ చేశారు. ఇట్ ఇస్ వయలేషన్ ఆఫ్ ది ఆర్డర్ అండ్ కంటెంప్ట్ వేసి ఐ విల్ టేక్ సస్పెన్షన్ ఆఫ్ అరెస్ట్. ఇఫ్ వాట్ కేటీఆర్ సెడ్ ఇస్ కరెక్ట్, ఆర్డర్ ఉంటే ఈ కండిషన్. ఆ కేసులో ఎలా ముందుకెళ్తారు? 19th వరకు ఆమెకి స్టే లేదు అనుకుందాం, పర్మిషన్ లేదు అనుకుందాం, హౌ యూ గో ఫార్వర్డ్? లేకపోతే నళిని చిదంబరం కేసు పట్టుకొని ఇంతకుముందు మీరు ఇలాంటి కేసెస్లో విమెన్కి ఇది ఇవ్వమన్నారు. 1 సెకండ్ ఈమెకి నువ్వు ఎవరో షీఈ్ అ పబ్లిక్ లీడరు, ఎవరో వచ్చి ఏం చేసారో మనకు తెలియదు. షీఈస్ బీయింగ్ టార్గెటెడ్ ఫర్ నో రీజన్స్. ఆమెకు సంబంధమే లేదు. షీ ఈజ్ డాటర్ ఆఫ్ ఏ ఎక్స్ చీఫ్ మినిస్టర్. ఆమె ఎటువంటి తప్పులు చేయలేదు. సి లాలో ఒకటే బ్యూటీ ఉంది. ఇఫ్ యూ హ్యావ్ టు డినై టోటల్లీ. హాఫ్ హార్టెడ్గా నేను చేసి ఉండొచ్చు, చేయబోతుందని చెప్పకూడదు. యువర్ డిఫెన్స్ షుడ్ బి యాస్ట్యూట్ అండ్ క్లియర్. ఓకే, యూ మస్ట్ డినై టోటల్లీ. ఇది ఉండొచ్చు, ఇదైతే అదవుతుంది అనకూడదు. ఆమెకు సంబంధమే లేదు అంటాం. వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు ఎవిడెన్స్ వేస్తారు. ఎవిడెన్స్ వేసినప్పుడు ఎప్పుడు ఏం చెప్తాము? ఈ ఎవిడెన్స్ వేసినా దిస్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ కనెక్టింగ్ హర్ అంటాం. దిస్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ అట్ ఆల్ లింకింగ్ టు ది చైన్ ఆఫ్ హర్ ఇన్వాల్వ్మెంట్ అంటాం. సూటిగా చెప్పాలా, మొత్తం ఈ కేసు అంతా చదివినట్టుగా మీరు ఉన్నట్టయితే నిజంగానే కవిత గారికి జరగబోయే ప్రిడిక్షన్ ఏంటో చెప్పండి మీరు. మనకేంటంటే అన్ఫార్చునేట్లీ మనం మీడియా రిపోర్ట్స్ మీద రిలై అవుతున్నాం. ఎనీ అడ్వకేట్, ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక హాస్పిటల్ లోపల నాకు జస్ట్ స్టమక్ పెయిన్ వచ్చింది, ఆర్ నాకు హార్ట్ కొంచెం ప్రాబ్లం ఉంది. జనరల్గా చూస్తే వీల్ థింక్ ఇట్ ఈస్ హార్ట్ అటాక్. ఇట్ కెన్ బి గ్యాస్ ట్రబుల్ ఆల్సో. అలాగా అప్పుడు ఏమంటారు డాక్టర్స్? గో అండ్ సీ ది రికార్డ్ ఫస్ట్. విల్ మొత్తం కన్సిడర్ చేస్తాం, గెట్ ది రిపోర్ట్స్ అంటారు, డయాగ్నోసిస్ అంటారు దాన్ని, అది చెప్తారు. అట్లా ఫర్ అన్ అడ్వకేట్ వాట్ ఈస్ ది టూల్? ఆ ఎఫ్ఐఆర్లో ఏం కంటెంట్ ఉంది, ఇంతవరకు జరిగిన వాళ్ళ మీద కేసు ఏంటి, కవిత గారిని ఇన్వాల్వ్మెంట్ అయ్యేటప్పుడు కేసు ఏంటనే డీటెయిల్స్ ఉన్నప్పుడు మనం ఈజీలీ ప్రిడిక్ట్ చేయొచ్చు. లేకపోతే అది ఊహాగానం అవుతుంది అండ్ ఇట్ విల్ బి ఎ రాంగ్ అడ్వైస్. యాజ్ అ లాయర్ ఐఎమ్ నాట్ టు గివ్ ఎన్ అడ్వైస్ వితౌట్ లుకింగ్ ఇన్ టు ది రికార్డ్. చూసాక చెప్పచ్చు. అంటే వీ కెన్ ప్రిడిక్ట్, ఓకే ఇప్పుడు ఇవాళ రెయిన్ వస్తుందా రాదా అని చెప్పి మీటరలాజికల్ సర్వే వాళ్ళు చెప్తారు కదా, ఇవాళ రెయిన్ వస్తుంది అంటే తప్ప. ఏమైనా రిపోర్ట్స్ అనేది పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఆపర్చునిటీ ఫేర్. సో ఫర్ వాట్ డిడ్ యూ పర్సీవ్డ్ అంటే ఏం చెప్తారు? నేను చూసినంత వరకు అయితే ఆమెను విట్నెస్ లాగా పిలిచారు. నేను కూడా ఇది వాజ్ అండర్ ఇంప్రెషన్ విట్నెస్ లాగా పిలిచి ఎలా అరెస్ట్ చేస్తారు అనుకున్నా. అగైన్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ మై సెల్ఫ్. విజయ్ కుమార్ చౌదరి కేసులో స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 20 Clause 3 అంటే రైట్ ఆఫ్ a witness, no person who is a witness can be compelled to be a witness against himself అని కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది. ఈ పిఎంఎల్ఏ యాక్ట్లో ఆ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ తీసేశారు. ది అక్యూజ్డ్ కెన్ ఆల్సో బికమ్ ఎ విట్నెస్ అగెన్స్ట్ హిమ్సెల్ఫ్. అందుకనే ఆమెను విట్నెస్ సమ్మన్స్ ఇచ్చారు సెక్షన్ 160 ఆఫ్ సిఆర్పిసిలో. ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆమెతో చెప్పించడానికి ట్రై చేసి ఉంటారు. చెప్పించడానికి ఆమె చెప్పి ఉండవచ్చు, చెప్పి ఉండకపోవచ్చు. సో దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వేర్ నాట్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? కోర్ట్స్ ఇంటర్ఫియర్ కావాలి. లా దేర్ ఇస్ ఏ రెస్ట్రిక్షన్. ఏమని? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ యొక్క ఇన్వెస్టిగేటింగ్ పవర్స్ని నో కోర్ట్స్ కెన్ ఇంటర్ఫియర్. సో అందుకని సుప్రీం కోర్ట్స్ కానీ, హైకోర్ట్స్ కానీ, సెషన్స్ కోర్ట్ కానీ దే వర్ సైలెంట్. సో ది టోటల్ పవర్ గాట్ వెస్టెడ్ విత్ ది ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? ఏజెన్సీస్ దగ్గర వెళ్ళింది. ఏజెన్సీ ఇప్పుడు తప్పు చేయకుండా కరెక్ట్గా ఎవిడెన్స్ తీసుకొని వచ్చారనుకో, సాక్ష్యాధారాలు, ఆమె అక్కడ ఉన్నారు, ఆమె ఈ 100 కోట్లకి షీఈ్ రెస్పాన్సిబుల్, షీఈ్ ది టీమ్ లీడర్ అనేది వస్తే
షీ విల్ బి కన్విక్టెడ్. ఇంకా అసలు ఛాన్సే ఉండదు. దాన్ని బ్రేక్ చేయగలిగేంత అడ్వకేట్స్ ఉండాలి. అడ్వకేట్స్ లోపల కూడా ఎన్నో టైప్స్ ఉండొచ్చు. చాలా ఇంటలెక్చువల్గా మాట్లాడి రికార్డ్ చూడకుండా వాళ్ళు ఉండొచ్చు. మన పింక్ సినిమా లోపల పవన్ కళ్యాణ్ లాగా కూడా ఉండొచ్చు. అది మనం చెప్పలేము. సో ఇట్ ఈస్ ఆల్ ది స్క్రూటినీ ఆఫ్ ది డాక్యుమెంట్స్. ఎవరికైతే డేటా కరెక్ట్ ఉంటుందో, ఎవరైతే రికార్డ్ని విత్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ అండ్ ఈడీ యాక్ట్ లోపల ఉన్న ప్రిన్సిపల్స్ ప్రకారం ఎంత చెప్పాలో అంత చెప్పి ఆర్డర్ తీసుకురావాలి. ఇక్కడ కవిత గారిని రిమైండ్ చేశారు కదండి, ఈడీ కస్టడీ అని అంటాం. అంటే ఎవరి కస్టడీలో ఉన్నట్టు? ఇప్పుడు నౌ షీ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ. నిన్న ఏమో ఈడీ కస్టడీలో ఉంది. అంటే ఈడీ ఆఫీసెస్లలో అక్కడ రిమైండ్ చేస్తారా ఆమెని? ఎలా? నో అరెస్ట్ అంటారు. ఆమెను తీసుకున్నప్పుడు వన్స్ వాట్ ఇట్ ఈస్ అరెస్ట్ అని తెలుసుకోవాలి. అరెస్ట్ మీన్స్ అథారిటీ విల్ సే వీఆర్ టేకింగ్ యూ ఇన్ టు అవర్ కస్టడీ. అంటే లా ఈస్ క్యాచింగ్ యూ అని చెప్పడం ఈజ్ కాల్డ్ అరెస్ట్. నిన్న నైట్ ఈడీ కస్టడీలో ఉంది. ఇట్ అరెస్ట్లో ఉంది. ఇంకా అంటే పోలీస్ యొక్క నాట్ పోలీస్ కస్టడీ కూడా చెప్పకూడదు, ఈడీ కస్టడీ కూడా చెప్పకూడదు. షీఈ్ అండర్ ప్రాసెస్ ఆఫ్ అరెస్ట్. ఓకే, షీఈ్ అరెస్టెడ్. అంటే పర్సన్ని ఎస్ వీఆర్ టచింగ్ వీఆర్ అరెస్టెడ్ అని నోటీస్ చెప్పగానే ది మూమెంట్ ఈజ్ స్టాప్డ్ ఫర్ ఎనీ పర్సన్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ రైట్ దట్ ఈస్ గాన్. నౌ దే ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ లా. వచ్చేసారు. వచ్చాక వాళ్ళు ప్రొటెక్షన్తో ఆమె తీసుకుని వెళ్ళారు. వాళ్ళకి ఎంతవరకు ఉంటుంది టైము? 24 hours ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ అరెస్ట్. నిన్న 5:30కి దే హ్యావ్ టేకన్ హర్ ఇన్ టు అరెస్ట్. సో వాళ్ళకి ఇవాళ ఈవినింగ్ వరకు టైం ఉంది. ఇంత పెద్ద లీడర్ కాబట్టి, లేనిపోని లేడీ కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఐ థింక్ మార్నింగ్ 11 o'clock రిస్క్ ఏం తీసుకోలేదు, డైరెక్ట్ ప్రొడ్యూస్ చేశారు కోర్టులో. కాబట్టి 11 o'clockకి రిమైండ్ చేశారు. అందుకని చెప్తున్నా కేటీఆర్ రిమైండ్ చేసినప్పుడు కవితను ఎక్కడికి తరలించారు? అప్పుడు జైలుకి పంపించారు. ఏ జైలుకి పోయినా? అక్కడ తిహార్ సిసోడియా ఎక్కడ ఉన్నారో అక్కడ పంపించుంటారు. ఎలాంటి సత్యాలు ఉండొచ్చు అక్కడ కవిత గారికి? ఇప్పుడు అంటే ఇప్పుడు ఉమెన్ ప్రిజన్ సెల్లో పెడతారు. లైక్ సి సార్, అన్లెస్ పొలిటికల్ కేటగిరీ పర్సన్స్ తప్పించి అందరికీ మామూలు ఫెసిలిటీస్ ఉంటాయి. విమెన్ జైలుకి పంపిస్తారు. విమెన్ అండ్ మెన్ కెనాట్ బి మిక్స్డ్ కదా. జైల్ మాన్యువల్ ప్రకారం ఉమెన్ ఈజ్ ఎంటైల్డ్ టు బీ ఇన్ ఏ సపరేట్ రూమ్. మేబీ కొంచెం ఫెసిలిటీస్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఫెసిలిటీస్ ఇచ్చారు కదా పొలిటీషియన్స్ కాబట్టి. అసలు ఇంకోటి, ఎనీ పొలిటీషియన్ వాళ్ళు అరెస్ట్ అవుతున్నారంటే మహాత్మా గాంధీ వాళ్ళు ఒకటి తీసుకుంటారు ప్రతి ఒక్కరు. మహాత్మా గాంధీ అరెస్ట్ కాలేదా? మహాత్మా గాంధీ అరెస్ట్ అయినాక లీడర్ అయినారు. మహాత్మా గాంధీ ఉద్యమం ఏంటి? మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం గురించి కంటెంప్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అయినప్పుడు ఒక్కసారి అపాలజీ చెప్పమన్నారు. నేను అపాలజీ చెప్తే నా భారతీయులందరినీ కూడా నేను అవమానించినట్టు అని చెప్పి ఈ చూజన్ టు గో బిహైండ్ బార్స్. ఆయనతో మనం కంపేర్ చేసుకోకూడదు. ఈజ్ ఏ డిఫరెంట్ ఎనిగ్మా ఆల్టుగెదర్. ఇక్కడ ఇప్పుడు ఒక్కటేంటంటే, కవిత గారు అరెస్ట్ అయినంత మాత్రాన ఆమె నేరస్తురాలు, ఆమె ముద్దాయి మాత్రమే ఇప్పటివరకు. ఆమె షీఈ్ యట్ టు బి ప్రూవ్డ్. దానికి టైం గ్యాప్ ఉంది. టైం గ్యాప్ ఈజ్ అరౌండ్ 6 months 4 months తర్వాత ట్రయల్ బిగిన్ అయినాక. ఇప్పుడు ఈసారి ఐ డోంట్ థింక్ ఈడీ రిస్క్ తీసుకోదు. ఎందుకంటే 4 times ఆమెను పిలిచినప్పుడు మాట్లాడాక ఆన్సర్లెస్ ఛార్జ్షీట్ వేయరు. ఈ ప్రాసెస్లో మొత్తం డేటా గ్యాదర్ చేసి ఉంటారు. డేటా ఏ విధమైన డేటా అంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ డెఫినెట్లీ లేకపోతే నిలబడదు. ఎలాంటి డేటా కలెక్ట్ చేసి ఉంటారు? టెలిఫోనిక్ కాల్స్, ఎస్ఎంఎస్ఎస్, వాట్సాప్ మెసేజెస్, ఎన్స్క్రిప్టెడ్ కోడ్స్, ఇవన్నీ తీసుంటారు. అందుకనే మీరు చూడండి, కవిత గారిని ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దే ఆస్క్ ఫర్ టెలిఫోన్స్. ఈ గ్రూప్ ఆఫ్ టెలిఫోన్స్ ఇచ్చారు. కొన్ని ఇంకే మనం ఏం చెప్పలేము. కొన్నిసార్లు ఏంటంటే డిగ్నిటీ ప్లేస్ ఇన్ ఇంపార్టెంట్ రోల్. ఎప్పుడైతే వారిని ఆ ఫోన్స్ అడిగారో ఆమె ఇచ్చారు, వచ్చేసారు. బయటకు వచ్చినాక ఇలా ఇవన్నీ ఏదో ముద్రలు, ఏదో ఒక పెద్ద విక్టరీ సింబల్, అవన్నీ చేయకూడదండి. అవి చాలా డేంజరస్ థింగ్. మీరు నా వీడియోస్ చూడండి. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రిమాండ్ అవుతారని నేను చెప్పా ఫస్ట్. అందరూ ఏంటంటే రేపే వచ్చేసి 17 వచ్చేస్తుంది అన్నారు. సరే, ఇట్ ఈస్ దేర్ విజ్డమ్, ఈ విల్ బి రిమాండెడ్ అని చెప్పా. నెక్స్ట్ స్టేజ్ లోపల చంద్రబాబు నాయుడు గారికి మెడికల్ సర్టిఫికేట్ వేశారు. అందరూ బెయిల్ రాదన్నారు. బెయిల్ వస్తుందని చెప్పా. తర్వాత ఏమో పెద్ద ర్యాలీ తీశారు చంద్రబాబు. ఈ ర్యాలీ ఉంటే ఆయనకు ఐ ఆపరేషన్ అబద్ధం అని చెప్పి బెయిల్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పా. నెక్స్ట్ డే నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటికి రాలే. ఎందుకు చెప్తున్నా అంటే, సెన్సిబుల్
అడ్వైజర్స్ ఉండాలి. ఎస్ ఎస్ ఇప్పుడు చూడండి ప్రశాంత్ కిషోర్ ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఈజ్ అడ్వైజింగ్ ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అని కదా. అంటే ఏమైంది, ఆర్డినరీ లెవెల్ ఆఫ్ పాలిటీషియన్స్ వాళ్ళ రోలే లేదు. వాళ్ళ రోల్ ఎక్కడుంది అసలు? మాస్ లెవెల్తో వీళ్ళు మాట్లాడి హైకమాండ్కి ఇన్ఫర్మేషన్ స్టేజ్లో ఉన్నారా? అసలు హైకమాండ్ ఎవరికైనా అవైలబుల్ ఉన్నారా? పెద్దవాళ్ళు ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ తీసుకోండి ఆర్ ఎనీ చీఫ్ మినిస్టర్ తీసుకోండి, ఆర్ దే అవైలబుల్ టు ఆర్డినరీ పీపుల్ అండి? సో ఇంతకుముందు ఏంటంటే ఒక ఎమ్మెల్యేకి ఒక మర్యాద ఉండేది. ఇప్పుడు ఆ మర్యాదని ఎప్పుడైనా కలిసే అవకాశం ఉండింది. అసలు చీఫ్ మినిస్టర్ని చూడడానికి ఎమ్మెల్యేలకే భాగ్యం లేకపోతే ప్రజల లోపల ఆ లీడర్ మీద ఏం రెస్పెక్ట్ ఉంటుంది? అసలు పర్సెప్షన్ ఆఫ్ పీపుల్ ఏంటనేది ఎలా తెలుస్తుంది? ఏం చేస్తున్నారంటే అఫీషియల్స్ అంతా మేనేజ్ చేసేస్తున్నారు. మనకు అఫీషియల్స్ ఉంటే చాలు, ఆ అఫీషియల్స్ చెప్పినట్టు ఇందాం, వాళ్ళు ఏదో ఒక స్కీమ్స్ ఇస్తారు, ఆ ప్రాజెక్ట్స్ చేస్తాం, ఇది నడవదు. ఇప్పుడు అలాంటి పాలసీనే కేజ్రీవాల్ చేశాడు. అఫీషియల్స్ ఎవరు అడ్వైజ్ ఇచ్చాడు. ఆయన ఉద్యమం ఏంటి? యాంటీ కరప్షన్ మీద ఫైటర్. ఆయన అలాంటి యాంటీ కరప్షన్ మీద ఉద్యమాలు చేసినటువంటి కేజ్రీవాల్ ఇలాంటి కేసులో A1గా ఉండటం అనేది నిజంగా అంటే మరి హౌ ఎలక్షన్స్ దట్టు ఆయన IRS, మళ్ళీ ఆయనకి ఫైనాన్షియల్ ఎలా డీల్ చేయాలో చాలా తెలుసు. మరి తెలుసు అనేది A1 అనేది ఎలా కాదు, తెలుసు కాబట్టే ఈజీ చేసాడు అనుకోవచ్చు కదా. ఇఫ్ ఈజ్ అన్ IRS, హౌ మనీ హ్యాస్ టు విచ్ అకౌంట్కి ఎలా పోతుంది అనేది వాళ్ళకి ట్రైలింగ్ అకౌంట్ తెలుసు కదా. కాబట్టి అదొకటి. ఎందుకు ఇంత సీన్ వచ్చిందంటే గోవా ఎలక్షన్స్ లోపల ఈ యొక్క మనీ వాజ్ స్పెంట్. అది కోపం వస్తుంది కదా. ఇదంతా ఏంటంటే ఇంకా పొలిటికల్ పార్టీస్ అనేవి లేవండి. ఇప్పుడు నిన్న ఎలక్ట్రల్ బాండ్స్ చూశారు. ఎలక్ట్రల్ బాండ్స్ కేసు ఏంటి? SBI ఏం చెప్తుంది? మాకు ఎవరు ఇచ్చారో మేము చెప్పమంట. రైట్ ఆఫ్ ఓటర్కి ఉందంటున్నారు, మీరు ట్రాన్స్పరెన్సీ ఉందంటున్నారు, ఎవరికి ఏం డబ్బులు వచ్చిందో చెప్పాలంటున్నారు, రైట్ టు నో అంటున్నారు. మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పలేకపోతున్నారు. మేము చెప్పం అంటే SBI మేము చెప్పము అంటే ఇక ఎవరిని ఓటరు ఎవరిని చూస్ చేసుకోవాలా? కాబట్టి ఈ లెవెల్ ఆఫ్ పాలిటిక్స్, ఈ లెవెల్ ఆఫ్ మనీ లాండరింగ్స్, ఈ లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎక్కడికెళ్ళో పైన లోకాల నుంచి వచ్చిన వీరులం సూరులం అనే భావజాలం తగ్గాల. ఎంత పెద్ద తోడైనా హ్యూమిలిటీ అండ్ హంబుల్నెస్ లేకుండా వీళ్ళు సర్వీస్ ఏంటండి చేసేది? ఇందాక మీ బొట్టును చూసే నేను ఆ మాట అన్నాను, నమస్తే అని అనకుండా శ్రీధర్ గారిని చూడగానే ఫస్ట్ ఈ నామాలు చూడటం, అడ్వకేట్ అయి ఉండి ఈ నామం పెట్టడం ఒకటి. అంటే మీరు ఒక ధర్మాన్ని సూచిస్తున్నారు. అంటే ముస్లిమ్స్కి మీకు విరుద్ధంగా లేకపోతే ముస్లింకి మీరు పడరన్నట్టుగా ఒకటి కనిపిస్తా ఉంది అని అనుకుంటారని. రెండోది నమస్తే అని చెప్పకుండా జై శ్రీమన్నారాయణ అన్నందుకు ఈ బొట్టు నన్ను సూచిస్తూ ఉంది. సో ఈ బొట్టి గురించి చెప్పాలి యాజ్ అన్ అడ్వకేట్, ఒకే కమ్యూనిటీకి సంబంధించిన నేను వ్యక్తిని, సో మీరందరిని ఒకేలా చూడరు అన్నట్టుగా సూచిస్తుందేమో. ముస్లింని కానీ క్రిస్టియన్స్ని కానీ మీరు దగ్గరికి రానియన్నట్టుగా కనిపిస్తా ఉంది, అలానే సూచిస్తుంది మీ బొట్టు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. సాధారణంగా నా వ్యక్తిగత జీవితం నేను ఎవరికి షేర్ చేయను. ఇది రామానుజ సిద్ధాంతం. రామానుజ సిద్ధాంతం లోపల దీన జన బంధు ఉద్ధరణనే ఉంటుంది. మతంలో ఉన్న వాళ్ళని సర్వజీవరాశులని సమత్వమే శ్రీ వైష్ణవ సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో అచిత్ ఈశ్వర, ఈ సర్వ జగత్తు అంతా కూడా పరమాత్మ ఉన్నాడు, సర్వభూతానాం అంతరాత్మ. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి ఒక ఆత్మ ఉంటే ఆత్మను నడిపించేవాడు పరమాత్మ అని చెప్పేది శ్రీ వైష్ణవ సిద్ధాంతం. ఇతరుల యొక్క కన్నీటి ధారణ చూసి కరిగిపోయే హృదయం రావాలని ఇది సిద్ధాంత సారం. ఇప్పుడున్న రాజకీయ నాయకులు చెప్పే లిబరేషన్ ఏదైతే ఉందో, స్వేచ్ఛ, సమత్వం అనేది ఏదైతే ఉందో, ఆధ్యాత్మికపరమైన సమానత్వంలో బీద, బడుగు, నిమ్న కులాలు, గిరిజనులు, హరిజనులు సర్వులు కూడా ఆ పరమాత్మకి పరమాత్మ యొక్క ఉండే స్థానంలో మోక్షానికి అర్హులే అని చెప్పినవాడు రామానుజ. సో ఈజ్ ఎ ఫార్మోస్ట్ గ్రేట్ ఫిలాసఫర్ సైంట్ వెన్ కంపేర్ టు ఆల్ ది సండ్రీ. ఆయనకున్న ఔదార్య రసము, ఆయనకున్న జ్ఞానం, ఆయనకున్న ప్రజల మీద ఉన్న అవ్యాజ్యమైన కరుణా కటాక్షము ఏ ఆచార్యుడి దగ్గర నాకు కనపడలేదు. కాబట్టి మేము ఏదో ఒక షో ఆఫ్ గురించో లేకపోతే ఇతరులని ఒప్పించడానికో వారిని ప్లీజ్ చేయడానికో ఇంప్రెస్ చేయడానికో మేము పెట్టలేదు. మా మనసుకి హత్తుకుంది. అది కూడా మేము కాంచీపురంలో మా తాతగారు మేము బట్టలు
నేత కార్మికులకు వంశం నుంచి వచ్చిన వారు. మా యొక్క వస్త్రాలని ఇప్పటికి కూడా ఆ గొప్ప అంటే వరదరాజ పెరుమాళ్ ఇత్యాది వాళ్ళందరూ కూడా మా తాతగారు నేసిన ఆ వస్త్రాలు ఇప్పటికీ ధరిస్తున్నారని మాకు ఒక ఆనందం. అలాగే రామానుజులు వారు జన్మకి కారణమైన తిరువలికేని పార్థసారథి కోయిలకి మాకు ఉభయం ఉంది. అంటే కోడి ఉత్సవం లోపల మా వంశానికి ఒక ఆలయ మర్యాద ఉంది. ఆ మర్యాదని మా తాతగారు ఇచ్చి వెళ్ళారు కాబట్టి అందరూ ఏదేదో ఆస్తులు ఇవ్వడం కాదు, పారంపర్యమైన ఆస్తి, నిజమైన ఆస్తి, సాంప్రదాయ సంబంధమైన ఆస్తి, నిజమైన ఆస్తి అన్న ఆస్తిని నేను ధరించడం జరిగింది. మా ఆచార్యులు మాకు చెప్పారు, మీకు సమాశ్రయం చేసుకొని ఉండే సమయం వచ్చింది, చేసుకోండి అన్నారు. చేసుకున్నప్పుడు నాకు ఎందరో క్లయింట్స్ ఉన్నారు. నన్ను ఇట్లనే వన్ సైడెడ్గా చూస్తారనుకున్నారు. ఇదే ప్రశ్నని మీరు ఒక ముస్లిం వచ్చి ఉంటే అడుగుండేవారా? ఒక సర్దార్జీ వచ్చి ఉంటే మీరు అడుగుండేవారా? మీరు అడగలేరు. కానీ ఒక హిందూ లౌకికవాదంలో ఉన్నప్పుడు ఏదో పోతుంది అని అనుకోవచ్చు. ఇలాంటి ప్రశ్న నా కోర్ట్స్లో చాలామంది నన్ను అడిగారు. శ్రీధర్, నువ్వు ఇది పెట్టుకున్నావు, నువ్వు ఇది పెట్టుకోవడం వల్ల ఆర్ యూ నాట్ లూజింగ్ ది క్లయింట్స్ అని. కానీ అంటే నామం పెట్టుకున్నప్పుడు క్లయింట్లు పోతారు. ఇప్పుడు మీరు అన్నారు ముస్లిం క్లయింట్స్ రారు, కానీ అంటే మీకు షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్, ఇవాళ నాకున్న క్లయింట్స్లో 90% ఆఫ్ ది టాప్ మోస్ట్ క్లయింట్స్ ఆర్ ఫ్రమ్ ముస్లిం కమ్యూనిటీ. అండ్ దే రెస్పెక్ట్ మీ అండ్ దే హ్యావ్ వాల్యూ ఆన్ మీ. దే సే మేమెంత నమాజ్కా ఘాటా పెట్టుకున్నామో సార్, మీరు అంతే ఈక్వల్గా నామం పెట్టుకున్నారు, కాబట్టి మీరే మాకు అడ్వకేట్ ఉండాలని మా మొత్తం టాప్ మోస్ట్, నేను చెప్పను నా పర్సనల్ కేసెస్ ఐ నీడ్ నాట్ డిస్కస్, బట్ వాళ్ళకి నా మీద ఉన్న అభిమానం అది. అండ్ ధర్మం అంటారా, ధర్మం మనం ఎప్పుడైతే రక్షిస్తామో, ధర్మాయ అని అర్థం. రామో విగ్రహాన్ ధర్మ అంటుంది రామాయణం. అంటే రాముడు అనేవాడు నిరువెత్తు స్వరూపం ధర్మానికి. కృష్ణం ధర్మం సనాతనం అంటారు. సనాతనమైన ఆది నుంచి ఋషి పరంపరలో వచ్చిన జ్ఞానాన్నంతా కూడా ఇచ్చినవాడు. భగవద్గీత అంటే గీతని మనకి బోధించి సర్వ ఉపనిషత్తుల సారాన్ని మనకి ఇచ్చినవాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ రెండింటిని మనం చెప్తున్నాం. ఇవాళ బీజేపీ పార్టీ తీసుకోండి, రాముడు అంటున్నారు. రాముడు అంటే ధర్మమే కదా. ఆ ధర్మానికి ఇంతకుముందు నేను ఈ నామం పెట్టుకున్నప్పుడు ప్రతి వాళ్ళు నన్ను నవ్వేవాళ్ళు. శ్రీధర్కి పిచ్చి పట్టింది అనుకున్నారు, కానీ నేను అందరికి పిచ్చి ఎక్కిస్తా, నేను పట్టను. అయితే ఇవాళ ఇదే నామము, యు నో వాట్ ఈస్ ది ఎంట్రీ వేర్ ఎవర్ కోర్ట్ ఐఎమ్ గోయింగ్, టాప్ మోస్ట్ అడ్వకేట్స్ కమ్ అండ్ సెల్యూట్ టు మీ, నమస్కారం పెడుతున్నారు. మా వైఫ్ కూడా అడిగింది, ఎందుకు శ్రీధర్ ఇదంతా అంటే, ఇది అందరూ ఒక జెండా వేసుకున్నారు, ఒక పార్టీ లీడరు ఒక మామూలు మానుష్య మాత్రంలో చేసిన జెండాకే అంత విలువ ఉండే, అంత ఐడెంటిటీ ఉంటే ఆత్మకి దైవమైన పరమాత్మ యొక్క నామాన్ని ధరించడం తప్ప అని నేను అడుగుతాను. దానికి ఆన్సర్స్ ఉండవు. కాబట్టి అది నా జర్నీ ఈజ్ అ డిఫరెంట్ ప్లేన్. దానికి కావాలంటే మనం ఎప్పుడన్నా మెజిస్ట్రేటివ్ కానీ అంటే జడ్జి గారు కానీ ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు కానీ లేకపోతే చూసినప్పుడు ఈ నామం గురించి ఎప్పుడైనా మెజిస్ట్రేటివ్ కానీ జడ్జెస్ చేశారా, కనీసం అడిగారా? అడుగుతారు ఎలా ఉండేవాడు శ్రీధర్, ఇలా అయిపోయావంటే అప్పటికంటే నేను ఇప్పుడు చాలా బాగున్నాను అంటాను. నవ్వుతారు. అంటే నాకు ఒక్కొక్క కోర్టులో ఎందుకు శ్రీధర్ ఇలా నామం పెట్టుకుని ఇలా అయిపోయావు అంటే, జనాలకి ఏంటంటే నామం పెట్టుకుంటే వైరాగ్యం అని, కానీ దీంట్లో భగవత్ ఆనందం ఉందని తెలుసుకోలేకపోతున్నారు. ఓకే, ఈ ఆనందం, ఆ రుచి, భగవంతుడిని సర్వ దశల్లో మనం చూడగలుగుతామన్న ఆనందం ఉందే, దానికి మించిన ఆనందం ఈ భౌతిక విషయాలు ఏది లేదు. ధనము, యవ్వనము అన్నీ కూడా పోతాయి. డైలీ ఎంత టైం కేటాయిస్తారండి ఈ నామానికి? నేను అరౌండ్ ఒక 10 to 15 minutes అనుష్ఠానం చేసుకుంటాను. ఆచార్య పరంపర చదువుకుంటాను. ఇంకా భగవంతుడికి చాలా మోకరిల్లు ఉంటాను. నిత్యము నేను మీతో మాట్లాడుతున్నా కూడా నేను నా అంతర్ముఖంగా నేను ఆ పరమాత్మనే కాళ్ళు పట్టుకొని ఉంటాను. ఎందుకంటే ఎనీ టైం ఎనీథింగ్ కెన్ హ్యాపన్. సో చదువుతూ ఉంటారా అంటే అనుష్ఠానంలో ఇచ్చిన మంత్రం అనేది, మంత్రం ఏంటంటే మననత్రాయేతి ఇది మంత్ర. మంత్రం అనేది ఏదో మనం పట్టించి ఒక మొక్కిపడిగా చెప్పినంత మాత్రం పలకదండి. అమ్మ అనేది ఉందనుకోండి, పిల్లోడు అమ్మ అనొచ్చు, అమ్మ అని ప్రేమగా అనొచ్చు. ఆ ఆర్ద్రత ఉన్నప్పుడు
భగవంతుడికి మంత్రం అనే మాధ్యమం ఆయన క్రియేట్ చేసింది కదా. దెర్ ఇస్ నో నీడ్. మనల్ని ఆయన రక్షించాలనుకున్నప్పుడు ప్రహ్లాదుడు ఏ మంత్రం చదివాడు? నారసింహుడు స్తంభంలో మీరేమైనా చదవగలరా? నేనా? ఎనీ మంత్రాస్ నేను అలా అంటే ఎనీ మంత్రాస్ ఒక మంత్రం చెప్తాను, ఇది అందరికి పనికొచ్చే మంత్రం, ఎలా చదవాలి అనేది గట్టిగా మీకు నచ్చినట్టుగా. హయగ్రీవ ఉపాసన. హయగ్రీవ అనే భగవంతుడు సాధారణంగా మనం 4-5 ఈ భగవంతులను చూసి మనం మురిసిపోతుంటాం. హయగ్రీవ అంటే కంఠంలో నుంచి ఉన్న అశ్వ యొక్క శబ్దంతో వచ్చే సామవేద సారమైన స్వామి. ఓం నమో భగవతే అష్టాదశాంగ వేదాంగ తదంగ శ్రవణ పఠన బోధన ప్రబోధన మిలన సంకలన వచన ప్రవచన బల ఫల సిద్ధి ప్రధాయనే వాచస్పత్యే అత్యుత్సాహ సరసీరుక మందహాస విలాస వికాస భగవన్ త్వాం దృశ్యం మాం కురు కురు స్వాహ. సూపర్ సార్. ఇది ఒక్కటి పఠిస్తే మనకేంటంటే అనుష్ఠానం అంటే పెద్దలు ఇచ్చిన మంత్రం. పెద్దలు ఏం చెప్పారంటే హౌ టు స్టడీ ఏ సబ్జెక్ట్ ఈజ్ శ్రవణ పఠన మిలన కలన సంకలన వచన ప్రవచన ఇత్యాది సర్వగుణాలన్నీ కూడా దీంట్లో ఆటోమేటిక్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అవుతుంది. అది మంత్రసిద్ధి. అది మన ఏన్షియంట్ ఋషి పరంపర ఇచ్చిన జ్ఞాన బోధ, ఒక కీ ఫర్ ది ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్. కానీ ఏం లాభం సార్, ఈ రోజులలో ఋషులు ఇచ్చినటువంటి అన్ని పాఠ్యాలు పాపం పుస్తకాలు అని చెప్పి అటకలకి ఎక్కిపోయినాయి. పాతకాలం తలపుర్త గంధాలు అయితే కనిపించకుండా పోయినాయి. ఒకరోజు నిజంగానే మీరు టైం ఇస్తే చేద్దాం. అయితే ఒకటి మహేందర్ గారు, ఎప్పుడైనా కూడా ప్రపంచము ఎలా వెళ్తుందంటే పీక్ వెళ్తుంది, కిందికి వస్తుంది. ఇప్పుడు ఇండియాకి ఇట్స్ ఎ రైట్ టైం ఫర్ రివైవల్. నా మాట తీసుకోండి, ఇక్కడికి వెళ్ళి 4 years నుంచి ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్ డిసైడెడ్. అంటే మనం చూస్తున్న దాంట్లోపల మీరు అన్నీ చూడండి. ఎక్కడెక్కడ అడ్వకేట్ రాహుల్ గాంధీ హయాంలోనా లేకపోతే మోడీ హయాంలోనా? రాహుల్ గాంధీ మోడీ అని మనం చూడకూడదు. ఎవరైనా కూడా పబ్లిక్ డిబేట్ వస్తుంది, కానీ మోడీ వల్ల ఒక ఇండియన్ ఐడెంటిటీ వచ్చింది. మొన్న మోడీ గారిని చూడండి, దేశభక్తి పెరిగిందంటారు. అయితే ఠాకూర్ అని చెప్పి, మృణాల్ ఠాకూర్ అని చెప్పి ఆమె యూట్యూబ్ లోపల సంగీతం చేసుకుంటుంది. మోడీ గారికి ఏం పని అంటే ఆమెను పిలిచి అవార్డు ఇచ్చారు. ఆ టచ్ ఎక్కడుంది? ఒక లీడర్కి ఆ టచ్ ఎక్కడుంది? దట్ ఈస్ హ్యూమన్ టచ్ రావాలి అక్కడ, ఊరికనే ఆర్టిఫిషియల్ టచ్ కాదు. మన తెలంగాణలో ఉన్న ఒక ఆర్టిస్ట్కి మన పద్మశ్రీ ఇచ్చారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ ఓన్లీ ప్రివిలేజ్ ఆఫ్ వెరీ బిగ్ పీపుల్ కదా. మోడీ గారి గవర్నమెంట్లో నేను చూసింది అది. సరే, కొన్ని ఆయన మీద అంటే పార్టీ మీద కానీ బిజినెస్ లాబీలు అవన్నీ ఉండొచ్చు, మనకు తెలియదు. మనకు అంత జ్ఞానం ఇంకా దేవుడు ఇవ్వలేదు, మనకి దేవుడు అంత జ్ఞానం ఇవ్వలేదు. ఒకవేళ అలా ఆయన చేశారనుకోండి, ఎవరు కర్మ వాళ్ళకి ఇదవుతుంది. అంటే ఒక ప్రజా నమ్మకాన్ని సంబడి మిస్యూజెస్ ఇట్స్ నాట్ గుడ్. అది చెయ్యరు అని అనుకుంటున్నాం. ఇంతవరకు బాగానే ఉందనుకుంటున్నాం. ఆయన చేసిన పని లోపల కాశ్మీర్ ఏదైతే ఉందో మన దేశంలో అంతర్భాగం అయింది కదా. అది మోడీ గారికి మనం మెచ్చుకోవాలి. హూ ఈజ్ సో డేరింగ్ అండి, చేయగలుగుతారు అది. నెక్స్ట్ రాముడు, రైట్ ఆర్ రాంగ్, రాముడు నవ్వుకుంటా చిన్న రాముడులాగా ఏదో ఉన్న అంటే వేదికపరమైన క్రతువులు ఇంకా జరగట్లేదు, కానీ అట్లీస్ట్ అక్కడ రాముడు విగ్రహం అయితే వచ్చేసింది కదా, రామ జన్మభూమి స్థాపితమైంది కదా. ఇప్పుడు కృష్ణుడు యొక్క మథుర ఇందాక చెప్పాను నేను, రామో విగ్రహం ధర్మ కృష్ణుడు, రామకృష్ణుడు ఇద్దరే. ఈ 2 మానుష అవతారాల్లో మన హైందవ సంస్కృతి అంతా ఉంది. కుడి కన్ను మహాభారతం, ఎడమ కన్ను రామాయణం అయితే ఈ రెండింటిని కనెక్ట్ చేసే శ్వాస భాగవతం. ఈ 3టికి మూలము దేశ సంస్కృతి. దాన్ని వదిలేసి వాడెవడో ఇంగ్లీష్లో మాట్లాడాడు, వీడెవడో ఫ్రాన్స్లో మాట్లాడాడని మన మూలాలను వదులుకోవడం చాలా తప్పు. కాబట్టి ధర్మం మారుతున్న పరిణామంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇలా అన్నాం అనుకోండి, అడ్వకేట్ అయ్యి నేను పాలిటిక్స్ తీసుకున్నాం, అడ్వకేట్లే పాలిటిక్స్ గురించి మాట్లాడాలి. నో అదర్ పర్సన్ హ్యాస్ గాట్ రైట్ టు స్పీక్ ఆన్ పాలిటిక్స్ బికాస్ దే డీల్ విత్ కాన్స్టిట్యూషన్ ఎవ్రీ డే.
కాన్స్టిట్యూషన్ అండ్ లాస్తో డీల్ చేసేది అడ్వకేట్స్, నాట్ ఆర్డినరీ పాలిటిషియన్స్. కాన్స్టిట్యూషన్ స్పెల్లింగ్ దేని పాలిటిషియన్స్ 100 మందిని చూపిస్తాను నేను. మేము ఇట్లా చేసినాం, మేము అట్లా చేసాం, తప్పు అది. అడ్వకేట్సే ఫ్రీడమ్ తెచ్చారు ఈ దేశానికి, అడ్వకేట్సే పాలిటిక్స్ మాట్లాడాలి, అడ్వకేట్సే రిలీజన్ గురించి మాట్లాడాలి, అడ్వకేటే స్పిరిచువాలిటీ గురించి మాట్లాడాలి. అడ్వకేటే మన రామ మందిరం గురించి కొట్లాడి తీసుకొని వచ్చారు కదా. కేశవానంద భారతి కేసులో ఆ రోజు నాని పాల్కి వాళ్ళు అడ్డుపడపోయింటే వాళ్ళ రాజ్యాంగం ఉండేదా? కాబట్టి అడ్వకేట్స్ని మనం ఏదో చూసేసి అడ్వకేట్ వద్దన్నా. డెఫినెట్లీ నెక్స్ట్ టైం దీని మీద ఒక టాపిక్ అయితే మాట్లాడాలి. మీరు ఎప్పుడన్నా పిలవండి, నేను వస్తా. ఎందుకంటే ఇండియాలో చాలా పెద్ద పెద్ద ఈరోజు ఇండియా ఇలా ఉంది అని అంటే కాన్స్టిట్యూషన్ రావడానికి గల కారణాలు అయితే ఖచ్చితంగా అడ్వకేట్స్ గురించి వాళ్ళ గొప్పతనం గురించి డెఫినెట్గా మీరు మనం గొప్పతనం వచ్చింది. ఎవ్రీబడి ఇన్ ది స్కీమ్ ఆఫ్ కాస్మాస్, ప్రతి వాడి పాత్ర ఉంది. ఒకరు పెద్ద ఒకరు చిన్న కాదు, ఎవ్రీబడి హ్యాస్ అ రోల్. దాని ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఇంటికో బన్ను, ఇంటికి కూతురు పెళ్ళి, చనిపోతే ప్రాజెక్టు, ప్రతిదీ మనన్న ప్రతి లైఫ్ కీస్ అన్నీ కూడా పొలిటికల్ సిస్టమ్కి ఇచ్చేసాం. పొలిటీషియన్సే మన శ్వాసను కూడా కంట్రోల్ చేసే స్టేజ్కి వచ్చారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అది డెమోక్రసీ కాదు. పొలిటిక్స్ అంటే ఇట్ ఈస్ ప్రజల యొక్క వాయిస్. ప్రజల వాయిస్ నువ్వు డబ్బిచ్చి కొనుక్కొని నువ్వు లీడర్ కాలేవు, నువ్వు కావు. ఇవన్నీ కూడా తమాషాలు నడుస్తాయి, కొన్ని రోజులు నడుస్తుంది, ఇట్లా ఇరుక్కుంటారు. కాబట్టి ఇది బంద్ అయిపోవాలి. ఇది బంద్ అయ్యే రోజులు తొందరలోనే, టేక్ మై వర్డ్ చెప్తున్నా. ఇంకొక 4 ఏళ్ల లోపల ఇండియా విల్ బి రివైవ్డ్ అండ్ దేర్ విల్ బి చేంజ్ ఇన్ ది యాటిట్యూడ్. ఫస్ట్ చిన్నపిల్లల కాడి నుంచి ఇంట్లో తల్లిదండ్రులు రామాయణం, మహాభారతం, భాగవతం పిల్లలకి చెప్పాలి. ఎందుకు సార్ వాళ్ళకన్నీ గావులు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వీడియోలు పిల్లలకి ఇస్తున్నారు? 2 years పిల్లలకి ఏం సంబంధం? యాక్సెస్. నీ పెంపక లోపం వల్ల నీ దేశ భవిష్యత్తే నాశనం అయిపోతుంది. ఇంకా యూ హ్యావ్ నాట్ రియలైజ్ ఫ్రమ్ ది హిస్టరీ. ఒక చిన్న కంపెనీ పెట్టుకుంటాను వచ్చారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, జహాంగీర్ దగ్గరికి వెళ్ళి చిన్న ఆర్డర్ తీసుకొని దే డామినేటెడ్ ఫర్ 200 years. ఎంతమందితోని ఇలా మోసపోతారు? ఎంతమందితోని? బికాస్ యూ డోంట్ రీడ్ యువర్ ఓన్ హిస్టరీ. నీ ట్రెజర్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి కదా. ఈ గతి నీకు ఏంటి? యారగెన్స్. ఎవరిచ్చా నీకు ఈ యారగెన్స్? ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుని ఈ హాఫ్ బేక్డ్ ఐడియాస్తో వాట్ ఈస్ దట్ యు ఆర్ ట్రైంగ్ టు డూ? నేషన్ యొక్క భవితాన్ని దెబ్బ కొడతారా? వాళ్ళకి రేపు పొద్దున్న వచ్చే భావితరాన్ని నాశనం చేస్తారా? ఇఫ్ దట్ ఈస్ ది థింగ్, ఓకే అనుభవించండి. ఈ తరం అయిపోయింది, నెక్స్ట్ తరం ఇంకా మీకు ఏం కావాలో అది జరిగిపోతుంది. ఇప్పుడు మార్చుకోవాలి, ఇప్పుడు మార్చుకొని తీరాలి, అంతే. యూత్ హ్యాస్ టు చేంజ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నాట్ ఓన్లీ లిక్కర్ స్కామ్ గురించి అనేక ఇన్ఫర్మేషన్లు మీలో ఇంకా నిండి ఉన్నాయి. నాట్ ఈవెన్ 1% మేము ఈరోజు మీ నుండి తెలుసుకోలేకపోయాం. బట్ ఇంకా లోపల దెర్ ఆర్ సో మెనీ ట్రెజరీస్ వేర్ ఇట్స్ హైడింగ్. డెఫినెట్గా ముందు మీరు మళ్ళీ రావాలి. అండ్ యాక్చువల్లీ మనం చేయాలనుకున్న ఇంటర్వ్యూ చాలా పెద్దది, సుదీర్ఘమైన ప్రయాణం కూడా ఉన్నది. ఈరోజు కవిత కేసు గురించి మీ సమయాన్ని ఇచ్చినందుకు, మా సిగ్నేచర్ స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ.